Good morning student, this is Jacob sir. Welcome to Boyan Study Circle. ఈరోజు మనం చెప్పుకునే పాఠం 10వ తరగతి సాంఘిక శాస్త్రంలోని మొదటి పాఠం పేరు భారతదేశం భౌగోళిక స్వరూపం. భారతదేశం భౌగోళిక స్వరూపం. సో మన సాంఘిక శాస్త్రంలోని మొదటి పాఠం పేరు భారతదేశం భౌగోళిక స్వరూపం. అయితే మీకు పాఠం అర్థం కావాలంటే పాఠం మొత్తం చదవనవసరం లేదు. కేవలం పాఠం పేరు కనుక అర్థమైందనుకో లెసన్లో ఉన్న ఆ పాఠంలో ఉన్న ప్రతి అంశం మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈ పాఠంలో ఇదే కాదు, ఏదైనా చూడండి, లెసన్ నేమ్ ఆ పాఠం పేరు కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే పాఠంలోని విషయాలన్నీ ఆ పేరులోనే ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, భారతదేశం అన్నాం. మనం దేని గురించి చదువుతున్నాం? భారతదేశంలో దేని గురించి చర్చించబోతున్నాం? మనం దేని గురించి చదువుతున్నాం? భౌగోళిక స్వరూపం. స్వరూపం అంటే తెలుసు కదా, ఆకారం, రూపం. భౌగోళిక అంటే భారతదేశంలోని బౌండరీస్, భారతదేశం యొక్క సరిహద్దుల్లో ఉన్న భూభాగాలు, భూములు ఎలా ఉన్నాయి అంటే భూములు ఎత్తుగున్నాయా, పల్లంగా ఉందా, లేకపోతే లోయ ప్రాంతం ఉందా, ఎడారిలాగా ఉందా, దీవుల సముదాయం ఉందా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, భారతదేశంలో ఉన్న భూములు ఎలా ఉన్నాయి. మనం ఈ పాఠంలో కేవలం భారతదేశంలో ఉన్న భూముల యొక్క స్వరూపం గురించి, భూములు సమానంగా ఉన్నాయా, ఎత్త, వంప, పల్లమ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎలా ఉందో తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశం ప్రపంచంలో 7వ పెద్ద దేశం. మన భారతదేశం కంటే ముందు 6 పెద్ద దేశాలు ఉన్నాయి. జనాభా పరంగా భారతదేశం 2వ పెద్ద దేశం. మన దేశం కంటే ముందు జనాభా పరంగా పెద్ద దేశం ఏంటంటే చైనా. అయితే భూమి ఏ విధంగా ఉంటుంది? గోళాకారంగా అంటే గుండ్రంగా ఉంటుంది. అంటే భూమి మనకు గ్లోబ్ ఆకారంలో ఉంటుంది. గ్లోబ్ ఆకారంలో ఉంటుంది కదా భూమి. అయితే భారతదేశం భూమి మీద, భూగోళం మీద ఎక్కడుంది? భారతదేశం భూగోళం మీద ఎక్కడంటే భూమి మీద నార్థన్ హెమిస్ఫియర్ అంటే ఉత్తరార్ధగోళంలో ఉంది. అంటే మీరు గ్లోబును కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే భూమి గుండ్రంగా ఉంటుంది. భూమి మీద మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటారా? కొన్ని గీతలు అడ్డంగా ఉంటాయి, కొన్ని నిలువుగా ఉంటాయి. అడ్డంగా ఉన్న గీతలను అక్షాంశాలు అంటాం. భూమి మీద ఏ గీతలు అయితే అడ్డంగా ఉంటాయో వాటిని మనం అక్షాంశాలు అంటాం. నిలువుగా ఉన్న గీతను రేఖాంశాలు అంటాం. ఈ అక్షాంశాలు, రేఖాంశాలు ఊహారేఖలు, ఊహించి గీసిన గీతలు మాత్రమే. అయితే అడ్డంగా భూమి మధ్య నుంచి అడ్డంగా ఒక గీత పోతా ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? భూమధ్య రేఖ అంటాం. 0 డిగ్రీ. దీన్ని ఏమంటాం? భూమధ్య రేఖ అంటాం. ఈ భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపు పైన, అంటే ఇది ఉత్తరం. ఎప్పుడైనా మీరు డైరెక్షన్ గీసేటప్పుడు పైన ఎప్పుడైనా నార్త్ డైరెక్షన్ తూర్పు, కింద సౌత్ దక్షిణం, ఇది ఈస్ట్ తూర్పు అన్నట్టు, వెస్ట్ సైడ్ ఉన్నది వెస్ట్, లెఫ్ట్ సైడ్ ఉన్నది వెస్ట్ పశ్చిమ అన్నట్టు. అంటే భూమధ్య రేఖ నుండి పైన ఉన్న ఉత్తరం సైడ్ ఉన్న భూభాగాన్ని ఉత్తరార్ధగోళం అంటాం. ఇంగ్లీష్లో నార్థన్ హెమిస్ఫియర్. భూమధ్య రేఖ నుండి కింద ఉన్న ప్రాంతాన్ని ఏది? దక్షిణార్ధగోళం, సదర్న్ హెమిస్ఫియర్ అంటాం. అంటే ఇక్కడ భారతదేశం భూమి మీద ఏ గోళంలో విస్తరించింది అంటే నార్థన్ హెమిస్ఫియర్. ఈ ప్రాంతంలో ఉత్తరార్ధగోళంలో భారతదేశం విస్తరించింది అక్షాంశాల పరంగా. తర్వాత ఇది అక్షాంశాల పరంగా ఇది నార్థన్ హెమిస్ఫియర్ అంటాం. ఇది సదర్న్ హెమిస్ఫియర్ దక్షిణార్ధగోళం.
సదర్న్ హెమిస్ఫియర్, దీన్ని సదర్న్ హెమిస్ఫియర్ అంటాం. అదేవిధంగా రేఖాంశాల పరంగా అడ్డంగా ఉన్నదాన్ని అక్షాంశాలు అంటాం కదా, అలా నిలువుగా ఉన్నదాన్ని రేఖాంశాలు అంటాం. రేఖాంశాల పరంగా భారతదేశం ఎక్కడుందంటే, రేఖాంశాల పరంగా చూడండి, రేఖాంశాలు ఎన్ని ఉంటాయి? 360 ఉంటాయి. రేఖాంశాలు 360 ఉంటాయి. రేఖాంశాలు ఇది 0 డిగ్రీ, దీన్ని గ్రీన్విచ్ మీన్ టైం అంటాం. గ్రీన్విచ్ మీన్ టైం, గ్రీన్విచ్ రేఖాంశం అంటాం తెలుగులో. సో ఈ 0 డిగ్రీ నుంచి గ్రీన్విచ్ రేఖాంశం నుండి తూర్పు సైడ్ ఉన్నది తూర్పు అర్ధగోళం అంటాం. ఇది తూర్పు అర్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం. ఈస్టర్న్ హెమిస్ఫియర్, వెస్టర్న్ హెమిస్ఫియర్. అంటే అక్షాంశాల పరంగా రేఖాంశాల పరంగా భూమి అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో, ఇక్కడ ఉత్తరార్ధగోళంలో ఉంది. తర్వాత రేఖాంశాల పరంగా ఇది తూర్పు అర్ధగోళం, అంటే ఈ ప్రాంతంలో ఉంది. అంటే భారతదేశం ఇక్కడ ఉంటుంది అన్నట్టు. సో భారతదేశం ఇక్కడ అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళం, రేఖాంశాల పరంగా ఏంటి తూర్పు అర్ధగోళంలో ఉంది ఈ విధంగా. అయితే భారతదేశం ఇదే ఈ మ్యాప్ని నేను ఇక్కడ జూమ్ చేసి గీశాను. భారతదేశం అక్షాంశాల పరంగా ఏ అక్షాంశాల మధ్య ఉంది? భారతదేశం మీరు ఇక్కడ చూడండి, అక్షాంశాల పరంగా ఇగో ఇక్కడ కన్యాకుమారి, ఇక్కడ 8 డిగ్రీల 4 నిమిషాల నుండి ఇక్కడ 37 డిగ్రీల 6 నిమిషాల అక్షాంశాల మధ్యలో ఉంది. ఇండియా లైస్ బిట్వీన్ 8 degrees 4 minutes to 37 degrees 6 minutes నార్థన్ లాటిట్యూడ్స్. భారతదేశము అక్షాంశాల పరంగా 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. మీరు చూడండి, అక్షాంశాలు 0 అన్న కదా, 1 2 3 4 5 అప్ టు 90 వరకు ఉంటాయి. అంటే 8 డిగ్రీల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల మధ్యలో ఉంది. రేఖాంశాల పరంగా చూద్దాం. రేఖాంశాల పరంగా చూసుకున్నట్లయితే 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల మధ్యలో ఉంది. అంటే భారతదేశం 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాలు తూర్పు అక్షాంశాల మధ్యలో విస్తరించి ఉంది రేఖాంశాల పరంగా ఈ విధంగా. తర్వాత భారతదేశం పొడవు వెడల్పు చూద్దాం. సో భారతదేశం యొక్క మనం పొడవు వెడల్పు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉత్తరం నుండి దక్షిణం వరకు ఎంత? 3214 కిలోమీటర్లు. భారతదేశము ఉత్తరం నుండి అంటే పైనుంచి కింది వరకు ఎంత పొడవు ఉంటుంది? 3214 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పశ్చిమం నుండి తూర్పు వరకు ఎన్ని కిలోమీటర్లు? 2933 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా తర్వాత భారతదేశం యొక్క తీరరేఖ పొడవు అంటే భారతదేశం యొక్క తీరరేఖ ఉంది కదా, ఇక్కడ గుజరాత్ నుంచి స్టార్ట్ అయితే తీరం అంటే ఇటు పాకిస్తాన్ వస్తుంది. అంటే తీరం అంటే మీరు చూడండి, తీరం అంటే సముద్ర తీరం. ఎక్కడైతే బౌండరీకి భారతదేశానికి నీళ్లు తగులుతాయో, సముద్రము నీళ్లు తగులుతాయో అక్కడ తీరం అంటాం. అంటే ఇక్కడ గుజరాత్ నుంచి స్టార్ట్ అయిన తీరం ఇక్కడ నుంచి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ఇక్కడ వరకు 6100 కిలోమీటర్లు ఉంటుంది. 6100 కిలోమీటర్లు. అదేవిధంగా భారతదేశంలో ఉన్న దీవులతో కలుపుకుంటే ఇక్కడ ఏమున్నాయి? 1,00,000 దీవులు ఉన్నాయి. అరేబియా సముద్రంలో కొన్ని 1,00,000 దీవులు ఉంటాయి. బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. అంటే భారతదేశం యొక్క తీరరేఖ పొడవుతో పాటు ఈ దీవులు 1,00,000 దీవులు, తర్వాత అండమాన్ నికోబార్ దీవుల యొక్క విస్తీర్ణం కలుపుకుంటే మొత్తం 7516 కిలోమీటర్లు. భారతదేశం యొక్క తీరం దీవులతో కలుపుకుంటే 7516 కిలోమీటర్లు. అదే భూ సరిహద్దు అంటే ఇది భూమి అంటే భారతదేశానికి సరిహద్దుగా
వేరే దేశాలు భూమి సరిహద్దుగా ఉంటే ఎంత? ఇది ఇక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. అంటే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఈ దేశాలు భూ సరిహద్దుగా మొత్తం ఎన్ని వేల కిలోమీటర్లు ఉంది? 15,200 కిలోమీటర్లు ఉంది. 15,200 కిలోమీటర్లు ఉంది. మళ్ళీ ఇక్కడ భారతదేశం యొక్క స్టాండర్డ్ టైం, భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం ఇండియన్ ఐఎస్టీ అంటాం ఇంగ్లీష్లో దాన్ని, ఐఎస్టీ. దీన్ని ఏమంటాం? ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇండియన్ స్టాండర్డ్ టైం ఎంత? 82.5 డిగ్రీల 30 నిమిషాలు. 82.5 డిగ్రీల 30 నిమిషాలు ఎందుకు తీసుకున్నాం మనం? మీరు చూడండి, 82.5 డిగ్రీల 30 నిమిషాలు తూర్పు రేఖాంశం, ఈస్టర్న్ లాంగిట్యూడ్, తూర్పు రేఖాంశం. మీరు నేను అన్న కదా ఇంతకుముందు, ఇక్కడ చూడండి, ఇది భూమి. ఓకే, రేఖాంశాలు ఉంటాయి కదా, 0 డిగ్రీ రేఖాంశం, దీన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటాం. ఇటు గ్రీనిచ్ రేఖాంశం నుంచి ఇటు 180, ఇటు 180, అలా మొత్తం ఎన్ని ఉంటాయి? 360 రేఖాంశాలు ఉంటాయి. మొత్తం ఎన్ని రేఖాంశాలు ఉంటాయి మనకు? 360 రేఖాంశాలు ఉంటాయి. ఈ 360 రేఖాంశాలు ఉన్నాయి కదా, ఎన్ని? 360 రేఖాంశాలు. అంటే మన భూమి మీద మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. అయితే సూర్యుడు ఈ 360 రేఖాంశాలు దాటడానికి ఎంత సమయం పడుతుంది అంటే, సూర్యుడు ఒక రేఖాంశం నుంచి ఇంకో రేఖాంశం దాటడానికి 4 నిమిషాలు పడుతుంది. అర్థమవుతుందా? సూర్యుడు ఒక రేఖాంశం నుంచి ఇంకో రేఖాంశం దాటడానికి 4 నిమిషాల టైం తీసుకుంటాడు అన్నట్టు. అలా ఒక రోజులో సూర్యుడు భూమి మొత్తం దాటాలంటే ఎన్ని దాటాలి? 360 రేఖాంశాలు దాటాలి. అంటే ఒక్క రేఖాంశం దాటడానికి 4 నిమిషాలు పడితే 360 రేఖాంశాలు దాటడానికి ఎంత సమయం తీసుకుంటాడంటే 1440 నిమిషాలు తీసుకుంటాడు. అంటే 360 రేఖాంశాలు దాటాలి అంటే ఒక రేఖాంశం 4 నిమిషాలు అయితే 360 రేఖాంశాలు దాటడానికి 1440 నిమిషాలు పడుతుందండి. 1440 నిమిషాలు అంటే ఎన్ని గంటలు? అంటే ఒక గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. అంటే దీని గంటల్లో మనం మార్చుకుంటే 60 నుంచి 60 గెట్ క్యాన్సిల్ అవుతుంది. 6 2 12, 2 ఈజ్ రిమైండర్, తర్వాత 24. అంటే ఆ 1440ని మనం నుంచి 1440ని 60తో కనుక భాగాహారం చేస్తే మనకి 24 గంటల సమయం వస్తుంది. 24 అవర్స్, 24 గంటల సమయం వస్తుంది. అర్థమైందా? అంటే ఒక రేఖాంశం నుంచి ఇంకో రేఖాంశం దాటడానికి మన సూర్యుడికి 4 నిమిషాలు పడుతుంది. భూమి మీద మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. ఈ 360 రేఖాంశాలు దాటడానికి 1440 నిమిషాలు పడుతుంది. ఈ 1440 నిమిషాలు మనం గంటలో మార్చుకుంటే 24 గంటల సమయం పడుతుంది అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు రేఖాంశాల పరంగా నేను భారతదేశంలో ఏ రేఖాంశాలు 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల వరకు తూర్పు రేఖాంశాల మధ్యలో విస్తరించి ఉందన్న. ఇండియాలో స్టాండర్డ్ టైం తీసుకున్నాం. ఏంటిది? ఇండియన్ స్టాండర్డ్ టైం ఏంది? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అన్న. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది 82 డిగ్రీస్ 30 మినిట్స్. 82 డిగ్రీల 30 నిమిషాలు అన్న. అంటే ఇక్కడ నిమిషం అంటే ఏం కాదు, ఇక్కడ 60 నిమిషాలను ఒక డిగ్రీగా కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ మనం రేఖాంశాల పరంగా చూసుకున్నట్లయితే 60 నిమిషాలను ఒక రేఖాంశంగా మనం తీసుకుంటాం అన్నట్టు. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు 82.5 డిగ్రీలు అంటే ఇక్కడ భారతదేశం ఉందని చెప్పినా కదా, ఇది భారతదేశం. అంటే గ్రీనిచ్ రేఖాంశానికి భారతదేశానికి ఎంత తేడా ఉంటుందంటే 5.5 డిగ్రీలు. సో 5 గంటల 30 నిమిషాలు, 5 గంటల 30 నిమిషాల తేడా ఉంటుంది. ఏ విధంగా? 82.5 డిగ్రీలు అన్న. 82.5 82.5 ఇంటూ ఒక రేఖాంశం దాటానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 4 నిమిషాలు పడుతుంది. అంటే ఎంత? మొత్తం 330 నిమిషాలు పడుతుంది. 330 నిమిషాలంటే ఎంత? 5.5 గంటలు. 5.5 గంటలు, 5 గంటల 30 నిమిషాలు. అర్థమైందా? చూడండి, దీన్ని కొట్టేయండి. దీంతో 0 to 0 గెట్ క్యాన్సల్. 6 5 30 ఉంటుంది.
0 5:30 గంటల సమయం పడుతుంది అన్నట్టు. అంటే భారతదేశం యొక్క స్టాండర్డ్ టైంకి తర్వాత ప్రపంచ ప్రామాణిక గ్రీనిచ్ రేఖాంశం ఉంటుంది కదా, దానికి 5:30 గంటల సమయం ముందు ఉంటుంది. అంటే ఈ గ్రీనిచ్ రేఖాంశం ఎక్కడి నుంచి పోతుంది? లండన్ అంటే తెలుసు కదా, బ్రిటన్, ఇంగ్లాండ్లోని లండన్ మీదకి పోతుంది. అంటే వాళ్ళకంటే ముందు మనం 5:30 గంటలు ముందుకు ఉంటాం. వాళ్ళకి అర్ధరాత్రి 12 అవుతుందంటే మనకు ఉదయం 5:30 గంటలు అవుతుందని అర్థం. మనకు మిట్ట మధ్యాహ్నం మనకు 12 అవుతుందంటే వాళ్ళకు అర్లీ మార్నింగ్ 6:30 అవుతుందని అర్థం. ఇప్పుడు ఎంత అవుతుంది సమయం? ఇప్పుడు కరెక్ట్ 1 గంట అవుతుంది అనుకో, అక్కడ ఉదయం 7:30 బ్రషింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఆ విధంగా అంటే మన ఒక రేఖాంశం ద్వారా, ఒక స్టాండర్డ్ టైం ద్వారా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎంత టైం వ్యత్యాసం ఉందో చెప్పవచ్చు. రేఖాంశం, దాని యొక్క రేఖాంశం తెలిస్తే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎన్ని గంటల సమయం తేడా ఉంటుంది, ఎప్పుడు ఏ సమయాల్లో పడుకుంటారు, ఎప్పుడు అర్ధరాత్రి అవుతుంది, ఈజీగా తెలుసుకోవచ్చు మనం రేఖాంశం ద్వారా. 5:30 గంటలు సమయం అన్న కదా. ఇక్కడ చూడండి 82.5 డిగ్రీల రేఖాంశం అన్న. ఈ 82.5 డిగ్రీల రేఖాంశాన్ని ఇండియన్ స్టాండర్డ్ టైంగా తీసుకున్నాం, భారత ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నాం. ఓకేనా? అయితే సార్ దీన్నే ఎందుకు మనం ప్రామాణిక రేఖాంశంగా తీసుకోవాలి అనే మీకు సందేహం రావచ్చు. దీన్నే ఎందుకు తీసుకున్నామంటే భారతదేశం మధ్యలో ఉండే రేఖాంశాన్ని తీసుకున్నాం మనం. భారతదేశం మధ్యలో నుంచి పోతుంది. ఇది ఏం చేస్తుంది అంటే భారతదేశాన్ని 2 భాగాలకు విభజిస్తుంది. ఈ రేఖాంశం ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ మీద నుంచి మనకు ఆంధ్ర ప్రాంతం, ఇక్కడ ఆంధ్ర ఉందా, ఈ ఆంధ్ర ప్రాంతంలోని కాకినాడ మీదుగా పోతూ ఉంటుంది. అంటే ఈ రేఖాంశాన్ని మనం తీసుకోవడానికి ముఖ్య విషయం ఏంటంటే భారతదేశాన్ని మనం 2 సమాన భాగాలుగా విభజించినట్లయితే, నిలువుగా విభజించినట్లయితే మధ్యలోని మీకు ఉదాహరణ చూడండి. ఇప్పుడు 68.5 డిగ్రీలు ప్లస్ 97 డిగ్రీలు మొత్తం ఎంత? 6, 7, 8, 15. 1 ఈజ్ రిమైండర్ 10, 10, 16, 165. ఓకేనా? దీన్ని 2తో డివైడ్ చేయండి. 2 16, 8, 82.1 అంటే 82.5 డిగ్రీల రేఖాంశం. 82.5 డిగ్రీల రేఖాంశం వచ్చిందా అంటే ఇదే భారతదేశం మధ్య నుంచి పోతూ ఉంటుంది. భారతదేశానికి 2గా విభజిస్తాడు. అంటే దీన్నే ఎందుకు తీసుకోవాలి అనే మీకు సందేహం రావచ్చు పిల్లలు. ఎందుకంటే భారతదేశంలో ఇక్కడ నుంచి ఫస్ట్ సూర్యోదయం ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్లో ఉదయిస్తాడు సూర్యుడు. తర్వాత అస్తమించడం, చివరిగా అస్తమించడం ఇక్కడ. మొదటగా ఉదయించేది ఇక్కడ, మొదటగా అస్తమించేది ఇక్కడనే. చివరిగా ఉదయించేది ఇక్కడ, చివరిగా అస్తమించేది ఇక్కడనే, గుజరాత్లో. అయితే ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి దాదాపు 2 గంటల తేడా ఉంటుంది. 2 గంటల తేడాని మీరు ప్రతి దాన్ని పర్ఫెక్ట్ తెలుసుకోవాలి. ఇక్కడ 68 నుంచి 97 మధ్యలో దాదాపు 30 డిగ్రీలు తేడా ఉంటుంది. 30 డిగ్రీలు. 1 డిగ్రీ దాటడానికి సూర్యుడికి ఎంత? 40 నిమిషాలు. 1 డిగ్రీ దాటడానికి సూర్యుడికి 4 నిమిషాలు. 30 డిగ్రీలు దాటాలంటే ఎంత? 120 నిమిషాలు. 120 నిమిషాలు అంటే ఎన్ని? 2 గంటల సమయం తేడా ఉంటుంది. మీరిద్దరు ఫ్రెండ్స్ మీరు మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడ మీ ఫ్రెండ్కు నువ్వు ఫోన్ చేయాలి. కరెక్ట్ ఆయనకు 6 గంటలకు ఫోన్ చేయాలనుకుంటే నువ్వేం చేయాలి? 4 గంటలకు లేవాలి ఇక. ఓకేనా? అంటే ఆయన 4 గంటలకు ఇక్కడ సూర్యోదయం అవుతుంది, నీకు ఇక్కడ 6 గంటలకు సూర్యోదయం అవుతుంది. అర్థమవుతుందా? అందుకే భారతదేశంలో బిజినెస్ అవర్స్, వ్యాపార కార్యకలాపాలు ఒకటే సమయంతో నడవడం కోసం, ఒకటే సమయంలో జరగడం కోసం భారతదేశం అంతటికి ఒకటే సమయం ఉండాలి. దాని ప్రకారమే స్కూల్స్ కానీ ఏదైనా బిజినెస్ అవర్స్ కానీ మనకు స్టాక్ మార్కెట్లు అవన్నీ నడుస్తూ ఉంటాయి కదా, ఒకటే టైంలో బ్యాంక్స్ ఓపెన్ అవుతాయి కదా, దానికోసం భారతదేశం అంతటికి ఒకటే సమయం ఉండాలి. అదే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం తీసుకున్నాం, అది 5:30 గంటల సమయం మన గ్రీనిచ్ సమయం కంటే ముందుగుంటుంది. అందుకే ఈ గ్రీనిచ్ రేఖాంశాన్ని గ్రీనిచ్ అంటున్నాం, ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక రేఖాంశం తీసుకున్నాం. ఇది భారతదేశం మధ్య నుంచి పోతూ ఉంటుంది. ఓకే, భారతదేశానికి చిట్ట చివరి ప్రదేశాలు, భారత ప్రధాన భూభాగానికి దక్షిణ చిట్ట చివరి ప్రదేశం, ద సదర్న్ మోస్ట్ పాయింట్ ఏంటిది? కన్యాకుమారి. ఇది కన్యాకుమారి. భారతదేశానికి దక్షిణ ప్రాంతపు చిట్ట చివరి ప్రాంతం తమిళనాడులోని కన్యాకుమారి. ఇక్కడ మనకు
ఇక్కడ పైన జమ్మూ కాశ్మీర్లోని లడక్ డిస్టిక్ అనేది భారతదేశంలో చాలా పెద్ద డిస్టిక్. ఎట్ ది సేమ్ టైం చాలా ఎత్తుగా ఉన్న, సముద్ర మట్టం కంటే ఎత్తులో ఉన్న, అత్యధిక ఎత్తులో ఉన్న డిస్టిక్ ఏదంటే లడక్. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం లడక్లోని లెహ్ ప్రాంతం. ఇక్కడనే దీన్ని ఏమంటాం, ఈ చిట్ట చివరి ప్రాంతాన్ని ఏది లడక్ అంటే ఇప్పుడు లడక్ కేంద్రపాలిత ప్రాంతం ఉంది. అక్కడ ఇందిరా కోల్ అనేది భారతదేశపు ఉత్తర చివరి ప్రాంతం. తర్వాత పశ్చిమం వైపు తీసుకుంటే గుజరాత్ రాష్ట్రంలోని రాన్ ఆఫ్ కచ్. ఇక్కడ తూర్పు సైడ్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లోని దట్టమైన అడవుల్లోని దింపా పాస్ అంటే తెలుసా, మనం పాస్ చేయడం అంటాం కదా, పాస్ చేస్తూ అంటాం కదా, ఒకరి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళే దారిని ఏమంటాం మనం, మార్గం అంటాం. పాస్ అంటే ఇక్కడ భారతదేశం నుండి మయన్మార్కు మధ్యలో ఉండే కనుమ అంటే ఒక దారి అన్నట్టు. ఆ దింపా పాస్ అనేది తూర్పు చిట్ట చివరి ప్రాంతం. ఇక్కడ చూడండి, భారతదేశం ప్రధాన భూభాగం యొక్క దక్షిణ చిట్ట చివరి ప్రాంతం కన్యాకుమారి, ఉత్తరం యొక్క చిట్ట చివరి ప్రాంతం లడక్లోని ఇందిరా కోల్. తర్వాత ఇది పడమర వైపు చూసుకున్నట్లయితే ఇది రాన్ ఆఫ్ కచ్, గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు సైడ్ అరుణాచల్ ప్రదేశ్లోని దింపా పాస్. తర్వాత దీవులతో కలుపుకుంటే అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదా, అండమాన్ నికోబార్ దీవులలోని చిట్ట చివరి ప్రాంతం ఏంటంటే ఇందిరా పాయింట్. ఇక్కడ ఇందిరా పాయింట్ ఉంటుంది. ఇందిరా పాయింట్ ఏ అక్షాంశాల మధ్య విస్తరించింది? ఇందిరా పాయింట్ 6 డిగ్రీల 4 నిమిషాల నుండి. భారతదేశం యొక్క దీవులతో కలుపుకుంటే భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించిందంటే దీవులతో కలుపుకుంటే 6 డిగ్రీల 4 నిమిషాల నుండి 7 డిగ్రీల 6 నిమిషాల మధ్యలో విస్తరించి ఉంది. తర్వాత రేఖంశాల పరంగా చూడండి. రేఖంశాల పరంగా కర్కట రేఖ. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పినాం కదా, గ్లోబు ఓకే. ఈ గ్లోబ్లో భూమి మధ్య నుంచి పోయేదాన్ని ఏమంటాం, భూమధ్య రేఖ అంటాం, ఈక్వేటర్ అంటాం. దీన్నే 0 డిగ్రీ ఈక్వేటర్ అంటాం, భూమధ్య రేఖ అంటాం. తర్వాత 23.5 డిగ్రీల తూర్పు రేఖ అక్షాంశాన్ని 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటాం మనం, క్యాన్సర్, ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ అంటాం తెలుగులో. తర్వాత 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటాం మనం, ఆర్కిటిక్ వలయం, ఆర్కిటిక్ సర్కిల్ అంటాం. తర్వాత 90 డిగ్రీలో ఉన్నదాన్ని ఉత్తర ధ్రువం అంటాం, నార్త్ పోల్ అంటాం. తర్వాత దక్షిణ వైపు చూసుకున్నట్లయితే దక్షిణ అక్షాంశాలు, దక్షిణ 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశాన్ని ఏమంటాం మనం, మకర రేఖ, క్యాప్రికార్న్ మకర రేఖ అంటాం. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమంటాం, అంటార్క్టిక్ సర్కిల్. 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమంటాం, దక్షిణ ధ్రువం, సౌత్ పోల్ అంటాం. అయితే ఈ భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉన్నాం కదా, భారతదేశం ఇక్కడ విస్తరించి ఉంది. భారతదేశం భారతదేశం మధ్య నుంచి కర్కట రేఖ పోతూ ఉంటుంది. అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే భారతదేశం మధ్య నుంచి కర్కట రేఖ పోతుంటుంది. ఇది ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది కర్కట రేఖ, కర్కట రేఖ పోతూ ఉంటుంది. కర్కట రేఖ, ఈ కర్కట రేఖ ఏం చేస్తుందంటే భారతదేశాన్ని ఇంచుమించుగా 2 ఉత్తర దక్షిణ భాగాలు విభజిస్తుంది. అంటే ఉత్తర దక్షిణ భాగాలు విభజిస్తుంది కర్కట రేఖ. చూడండి, ఈ కర్కట రేఖ దాదాపు 8 రాష్ట్రాలు గుండా పోతూ ఉంటుంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తర్వాత త్రిపుర, మిజోరాం.
ఈ విధంగా 8 రాష్ట్రాల గుండా కర్కట రేఖ భారతదేశం మధ్య నుంచి పోతూ ఉంటుంది. ఇది భారతదేశం యొక్క ఉనికి, దీన్ని ఇంగ్లీష్లో లొకేషన్ అంటాం. సో భారతదేశం మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినండి. భారతదేశం భూమి మీద ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉంది. రేఖాంశాల పరంగా తూర్పార్ధగోళంలో ఉంది. అక్షాంశాల పరంగా చూసుకుంటే 8°4 నుండి 37°6 మధ్య. రేఖాంశాల పరంగా చూసుకున్నట్లయితే 68°7 నుండి 97°25 మధ్యలో ఉంది. సో భారతదేశం పొడవు అంటే కింద దక్షిణం నుంచి ఉత్తరం వరకు 3214 కిలోమీటర్లు. ఇక్కడ పశ్చిమం నుంచి తూర్పు వరకు 2933 కిలోమీటర్లు. భారతదేశం యొక్క చిట్ట చివరి ప్రాంతం కన్యాకుమారి, దక్షిణ చిట్ట చివరి ప్రాంతం కన్యాకుమారి, ఉత్తర చివరి ప్రాంతం ఇందిరాకోల్, దక్షిణ చివరి ప్రాంతం రాణ్ ఆఫ్ కచ్, తూర్పు చివరి ప్రాంతం దింపా పాస్, అదే దీవులతో కలుపుకుంటే ఇందిరా పాయింట్. ఇది భారతదేశం గురించి. మన భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇది భారతదేశం యొక్క ఉనికి గురించి, లొకేషన్ గురించి. భారత భౌగోళిక స్వరూపాన్ని ప్రధానంగా 6 భాగాలుగా విభజించవచ్చు. భౌగోళిక స్వరూపం ప్రధాన భాగాలు. ఫస్ట్ వన్ హిమాలయ పర్వతాలు. రెండవది గంగా సింధు మైదానాలు. మూడోది ద్వీపకల్ప పీఠభూమి. నాలుగోది తీర ప్రాంతాలు. ఐదోది ఎడారి. ఆరోది దీవులు. సో ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్, భారత భౌగోళిక స్వరూపాన్ని ప్రధానంగా 6 భాగాలుగా విభజించవచ్చు. ఫస్ట్ వన్ హిమాలయన్ మౌంటైన్స్, హిమాలయ పర్వతాలు. రెండవది గంగా సింధు మైదానాలు, దీని ఇంగ్లీష్లో ఇండో గాంగేటిక్ ప్లేన్స్ అంటాం. మూడవది ద్వీపకల్ప పీఠభూమి, దీన్ని ఇంగ్లీష్లో పెనిన్సులర్ ప్లాటూ అంటాం. నాలుగోది తీర ప్రాంతాలు, అంటే దీన్ని ఇంగ్లీష్లో కోస్టల్ ప్లెయిన్స్ అంటాం. ఐదవది ఎడారి, దీన్ని ఇంగ్లీష్లో డెజర్ట్ అంటాం. ఆరోది దీవులు, ఐలాండ్స్ అంటాం. భారతదేశ భౌగోళిక స్వరూపంలో మొదటి భాగం వచ్చేసి హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలు ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు. ఈ హిమాలయ పర్వతాలని ఏమంటాం మనం? నవీన ముడత పర్వతాలు అంటాం. ఇంగ్లీష్లో న్యూ ఫోల్డ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఇటీవల కాలంలో నూతనంగా ఏర్పడ్డ ముడత పర్వతాలు. భారతదేశంలో పురాతన పర్వతాలు ఏంటి అంటే ఓల్డెన్ డేస్లో ఉన్న పర్వతాలు. పురాతన పర్వతాలు ఏంటంటే ఆరావళి పర్వతాలు. అయితే మన భారతదేశానికి గుర్తింపు తీసుకురావడానికి, భారతదేశాన్ని సరిహద్దుగా ఉండడానికి, భారతదేశంలో కొంతవరకు టూరిజం పెంచడానికి హిమాలయ పర్వతాలు చాలా వరకు దోహదపడుతున్నాయి. అసలు హిమాలయాల పర్వతాలు కనుక లేకపోతే మనకు ఈ భారతదేశంలో వాతావరణ స్థితులు, ఋతుపవనాలు లేకుండా ఉంటుండే. సో ఆ విధంగా భారతదేశంలో హిమాలయ పర్వతాల గురించి మొదటగా చర్చించుకుందాం. హిమాలయ పర్వతాలు అంటే ఏంటిదో తెలుసా? మనం ఏమంటాం? కొండలు, గుట్టలు, పర్వతాలు అంటాం. కొండ అంటే ఏంటిది? గుట్ట అంటే ఏంటిది? పర్వతం అంటే ఏంటిది? గుట్ట అంటే తక్కువ ఎత్తులో ఉండి తక్కువ విస్తీర్ణంలో విస్తరించిన దాన్ని అంటే భూమి, ఆ రాళ్ళు అనేది తక్కువ విస్తీర్ణంలో ఉండి, అంటే దాదాపు గుట్ట అంటే ఒక 10 ఎకరాలు, ఒక 50 ఎకరాల లోపల ఉండి కొంచెం ఎత్తులో ఒక 400-500 మీటర్ల ఎత్తులో ఉన్నదాన్ని గుట్ట అంటాం. మన తెలంగాణ యాసలో గుట్ట అంటాం. దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో, కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో ఉండి కొన్ని వందల మీటర్ల కంటే ఎక్కువ ఉండదాన్ని ఏందని కొండలు అంటాం. 7 కొండలు, పాపి కొండలు, శేషాచలం కొండలు. మనం శ్రీశైలం కొండలు అంటాం కదా, శ్రీశైలం ఘాట్ రోడ్ ఉంటాయి, చాలా ఎత్తైన కొండలు ఉంటాయి.
మనం తిరుపతి పోయేటప్పుడు కూడా ఎత్తైన కొండలు ఉంటాయి అన్నట్టు. అంటే కొండ అంటే గుట్ట కంటే కొంచెం ఎత్తుగుండి విశాలం ప్రదేశంలో ఉన్నదాన్ని కొండ అంటాం. మరి పర్వతాలంటే ఏంటిది? పర్వతాలంటే దానికంటే కొన్ని లక్షల వేల కిలోమీటర్లో విస్తరించి ఉండి కొన్ని వేల కిలోమీటర్ల వేల మీటర్ల ఎత్తులో ఉన్నదాన్ని పర్వతం అంటాం. అందుకే ప్రపంచంలో పెద్ద పర్వతాలు ఏంటిదంటే హిమాలయ పర్వతాలు. ఏ పర్వతాలు? హిమాలయ పర్వతాలు. ప్రపంచంలోనే పెద్ద పర్వతాలు అవి. సో ఈ హిమాలయ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? ఈ హిమాలయ పర్వతాలు వచ్చేసి భారతదేశానికి తూర్పు సరిహద్దుగా భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్నాయి. ఉత్తర సరిహద్దుగా ఇక్కడ చూడండి, ఇవన్నీ హిమాలయ పర్వతాలే, ఇదంతా హిమాలయ పర్వతాలే. సో ఈ హిమాలయ పర్వతాలు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచి? జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి ఎక్కడ వరకు? అరుణాచల్ ప్రదేశ్, ఏసీపీ అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించున్నాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని కిలోమీటర్లు? దాదాపు 2400 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. హిమాలయ పర్వతాలు జమ్మూ కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2400 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉన్నాయి. మరి వీటి వెడల్పు జమ్మూ కాశ్మీర్లో ఎంత ఉందో అరుణాచల్ ప్రదేశ్ వరకు అంతే వెడల్పు ఉందా? లేదు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో వీటి వెడల్పు దాదాపు 500 కిలోమీటర్లు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ దగ్గర 500 కిలోమీటర్లు, రాను రాను మధ్య భాగంలో 200 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్లో 200 కిలోమీటర్లు ఉంటుంది అన్నట్టు. అంటే హిమాలయ పర్వతాల యొక్క వెడల్పు ఎంత? 500 కిలోమీటర్ నుంచి 200 కిలోమీటర్ల వెడల్పుగా ఉందన్నట్టు. అయితే హిమాలయ పర్వతాలను మనం వాటి సరాసరి ఎత్తును బట్టి 3 శ్రేణులుగా విభజించవచ్చు. అకార్డింగ్ టు దేర్ ఆల్టిట్యూడ్ ఎలివేషన్, హిమాలయన్ రేంజెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 రేంజెస్. ఆ విధంగా హిమాలయ పర్వతాలను 3 శ్రేణులుగా, వాటి ఎత్తును బట్టి 3 శ్రేణులుగా విభజించవచ్చు. అవి ఒకటి, ఫస్ట్ వన్ హిమాద్రి, ఉన్నత హిమాలయాలు అంటాం. హిమాద్రి, గ్రేటర్ హిమాలయస్ అంటాం. హిమాద్రి, ఉన్నత హిమాలయాలు, అంటాం. రెండవది హిమాచల్, లేకపోతే వీటిని నిమ్న హిమాలయాలు అంటాం. నిమ్న హిమాలయాలు అంటారు. మూడవది శివాలిక్, అంటే ఈ హిమాలయ పర్వతాలను వాటి ఎత్తు ఆధారంగా 3గా విభజించడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంది? హిమాద్రి, గ్రేటర్ హిమాలయాస్ ఆర్ ఉన్నత హిమాలయాలు అంటాం వీటిని. ఈ హిమాలయాలు ఎక్కడి నుంచి? జమ్మూ కాశ్మీర్ నుంచి విస్తరించి ఉన్నాయి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి ఇట్లా ఉంటాయి హిమాద్రి, 3 రేంజ్లు ఉంటాయి. ఇది హిమాద్రి రేంజ్, ఇది హిమాచల్, శివాలిక్. ఈ విధంగా హిమాలయ పర్వతాలు 3 వరుసలుగా ఉన్నాయి, 3 శ్రేణులుగా ఉన్నాయి. సో అందులో మొదటిది ఏంటంటే హిమాద్రి. ఈ హిమాద్రి ఉన్నత హిమాలయాలు, గ్రేటర్ హిమాలయస్ అంటాం కదా, వీటి సరాసరి ఎత్తు ఎంత ఉంటుందంటే 6100 మీటర్లు. 6100 మీటర్లు. హిమాద్రి యొక్క ఎత్తు 6000. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎత్తును కిలోమీటర్లో చెప్పొద్దు, మనం ఎత్తును మీటర్లలోనే చెప్పాలి. మనం లెంత్, పొడవును, దూరాన్ని కిలోమీటర్లో చెప్పాలి. సో లిక్విడ్ అంటే ద్రవ పదార్థాన్ని మిల్లీలీటర్లు, లీటర్లలో చెప్పాలి. బరువును కిలోగ్రామ్స్లలో చెప్పాలి. ఆ విధంగా మనం ఎత్తును
ఇప్పుడు మీటర్లలో చెప్పాలి. సో ఈ హిమాద్రి రేంజ్, హిమాద్రి శ్రేణి యొక్క సరాసరి ఎత్తు 6100 కిలోమీటర్లు ఉంది. అయితే 6100 కిలోమీటర్లు అంటే దాదాపు 6 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తు అన్నట్టు. అంటే ఈ శ్రేణి చాలా ఎత్తుగా ఉంటుంది, చాలా ఎత్తుగా ఉంటుంది. చాలా ఎత్తుగున్నప్పుడు ఏమవుతుంది, మీకు ఇంతకుముందు గత పాఠంలో నేను చెప్పున్నా, మనం ఎత్తుకుపోయే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. మనం ఎత్తుకుపోయే కొద్దీ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఏంటంటే చల్లగా ఉంటుంది, మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ చూడండి, హిమాద్రి రేంజ్ కూడా చాలా ఎత్తుగా, అంటే దాదాపు 6100 మీటర్ల కంటే ఎత్తులో ఉంది. కాబట్టి ఈ శ్రేణి మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. హిమాద్రి శ్రేణిలోని మంచుతో కప్పబడి ఉంటుంది. మీరు ఇదే శ్రేణిని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రపంచంలో ఎత్తైన శిఖరాలు హిమాద్రిలోనే ఉన్నాయి. సో హిమాద్రి రేంజ్లో ప్రపంచంలో ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎత్తైన శిఖరాలు ఈ రేంజ్లోనే ఉన్నాయి. ప్రపంచంలో ఎత్తైన శిఖరం అంటే ఇది ఎవరెస్ట్ శిఖరం. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ ఉంటుంది? నేపాల్లో ఉంటుంది. ఎవరెస్ట్ శిఖరం నేపాల్లో ఉంటుంది. ఎవరెస్ట్ శిఖరం ఇది మౌంట్ ఎవరెస్ట్. అసలు శిఖరం అంటే ఏంటిదో మీకు తెలుసా? పర్వతం అనుకున్న హిమాలయ పర్వతాలు ఏంది, శిఖరం ఏంది సార్ అంటారు. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు హిమాలయ పర్వతాలు. ఈ హిమాలయ పర్వతాలు శిఖరం ఏందని మీకు సందేహం రావచ్చు. శిఖరం అంటే ఏం లేదు, పర్వతాలు చాలా ఎత్తుగుంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. వాటిలో ఎత్తైన శిఖరం ఒక కొండ లాంటిది ఎత్తైనది. ఇప్పుడు లెట్ సపోజ్ మీరు ఇక్కడ చూడండి, ఇది మొత్తం పర్వతం అనుకోండి, ఇది శిఖరం అంటే ఇందులో ఇది ఎత్తైనది కదా ఇది. సో దీన్ని శిఖరం అంటాం. అదేవిధంగా ఇక్కడ హిమాలయ పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటంటే ఎవరెస్ట్ శిఖరం. ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం. ఇది ఎక్కడ ఉంటుంది? ఇది నేపాల్ రాష్ట్రంలో ఉంది, హిమాద్రి రేంజ్లో ఉంది. అయితే మీ చాలామందికి ప్రతి ఒక్కరికి బాగా డౌట్ వచ్చే ప్రశ్న ఏంటంటే భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏంది అంటారు. భారతదేశంలో ఎత్తైన శిఖరము కాంచనజంగా. భారతదేశంలో ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది. సిక్కిం రాష్ట్రం ఉంటుంది. కాంచనజంగా సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది. అది కాదు సార్, మాకు తెలిసినంత వరకు కేటు శిఖరం అన్నారు కదా, మరి కేటు శిఖరం కాదా అంటే కేటు శిఖరం కూడా భారతదేశంలో ఎత్తైన శిఖరమే, కానీ భారతదేశంలో కాదు. ఎందుకంటే వాస్తవంగా భారతదేశం ఇంకో కేటు శిఖరం ఇక్కడ ఉంటుంది. కేటు శిఖరం ఇది కేటు శిఖరం. ఇది ఎక్కడ ఉంటుందంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత భూభాగంలో ఉంటుంది. సో వాస్తవంగా భారతదేశం యొక్క భూభాగం ఇలా ఉండదు. ఇదంతా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. దీన్నే మనం ఏమంటామంటే ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇది పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ప్రాంతం, ఇది చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతం. ఈ లైన్నే పాకిస్తాన్ భారతదేశాన్ని విడదీస్తున్న ఈ లైన్ ఏమంటాం? ఎల్ఓసి అంటాం మనం. ఎల్ఓసి అంటే ఏంది? లైన్ ఆఫ్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ. ఆ వాస్తవాధీన రేఖ, ఆ మధ్యలో ఉన్న వాస్తవాధీన రేఖ ఎవరికి? భారతదేశానికి పాకిస్తాన్ మధ్యలో. తర్వాత ఇది ఎల్ఓఏసి అంటాం. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇది చైనాకు మనకు మధ్యలో ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూడండి, కేటు శిఖరం ఎక్కడ ఉంది? పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎక్కడ? పాకిస్తాన్ నియంత్రణలో ఉంది. కాబట్టి మనం ఏం చెప్పాలి? కాంచనజంగా భారతదేశంలో పెద్ద శిఖరం. వాస్తవంగా దీన్ని మనము యూఎన్ పరంగా, ప్రపంచ దేశాధిపరంగా ఇది భారతదేశంలో అంటాం, కానీ ఇది పాకిస్తాన్ ఆధీనంలో ఉంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. కాబట్టి కేటు శిఖరము మన దేశంలో కాదు అని మీరు వదిలేయాలి. కాంచనజంగా భారతదేశంలో ఎత్తైన శిఖరము. అది కాకుండా రెండో పెద్ద శిఖరం నందాదేవి, ఉత్తరాఖండ్లో ఉన్న నందాదేవి. ఈ ఉత్తరాఖండ్లో ఉన్న నందాదేవి శిఖరం. ఇది నందాదేవి శిఖరం. వాటితో పాటు ఇక్కడ వచ్చేసి నంగప్రభాత్. సో ఇక్కడ ధౌలగిరి, గౌరీశంకర్,
అలాంటి ప్రపంచంలో ఎత్తైన 10 శిఖరాలు ఇక్కడ హిమాద్రి రేంజ్లోనే ఉన్నాయి. ప్రపంచంలో ఎత్తైన శిఖరాలు ఈ హిమాద్రి రేంజ్లోనే ఉన్నాయి. ఫస్ట్ ఎవరెస్ట్ శిఖరము. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు చెప్పలేదు కదా, దీని ఎత్తు 8848 మీటర్లు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కువ ఎత్తెంత 8840 మీటర్లు. తర్వాత భారతదేశంలో ఎత్తైన శిఖరం కాంచనజంగా. ఇవన్నీ ప్రపంచంలో ఎత్తైన శిఖరాలు. ఈ ఎత్తైన శిఖరాలు హిమాలయ పర్వతాలలో ఉన్నాయి. హిమాలయ పర్వతాలలోని ఏ శ్రేణిలో ఉన్నాయి? హిమాద్రి శ్రేణిలో ఉన్నాయి. సో హిమాద్రి శ్రేణి సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ హిమాద్రి శ్రేణి ఉండడం వల్ల మనకు జీవనదులు ఉన్నాయి కదా, పెరినియల్ రివర్స్. ఈ జీవనదులు సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి ఉండడం వల్ల వేసవి కాలంలో అవి కరుగడం వల్ల వాటి నీళ్ళ ద్వారా ఈ నదులన్నీ సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉంటాయి. ఇది హిమాద్రి రేంజ్ గురించి, హిమాద్రి శ్రేణి గురించి. దాని తర్వాత హిమాచల్. ఇక హిమాచల్ వీటిని ఏమంటాం? నిమ్న హిమాలయాలు, లెస్సర్ హిమాలయాస్ అంటాం వీటిని. వీటి యొక్క సరాసరి పొడవు అంటే ఈ హిమాద్రి రేంజ్ తర్వాత ఇదంతా హిమాలయ రేంజ్ అనుకుంటే వీటి కింద ఉన్న చూసిన వాటి కింద ఉన్న దాన్ని మనం ఏమంటాం? హిమాచల్ అంటాం. వీటి సరాసరి ఎంత 3700 మీటర్ల నుంచి 4500 మీటర్ల మధ్యలో ఉంటుంది. వాటి సరాసరి ఎత్తు ఎంత? 3700 మీటర్ల నుంచి 4500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ నిమ్న హిమాలు, ఈ హిమాచల్ శ్రేణిలో మన భారతదేశంలో ఉన్న డెహ్రాడూన్, కెట్లీడూన్, పాట్లీడూన్ అలాంటి డూన్లు కూడా ఈ హిమాచల్ శ్రేణిలోనే ఉన్నాయి. ఏ శ్రేణికి? శివాలిక్. చివరిది అన్న కదా నేను, శివాలిక్ శ్రేణికి హిమాచల్ శ్రేణికి మధ్యలో వీటి మధ్యలో డూన్లు ఉంటాయి. డెహ్రాడూన్, పాట్లీడూన్, కోట్లీడూన్ అలాంటి డూన్లు. డూన్ అంటే ఏంటిది? విశాలమైన ప్రాంతం, సమతలంగా ఉన్న మైదాన ప్రాంతాన్ని డూన్ అంటాం. అంటే సమతలంగా మంచి చదునుగున్న 2 శ్రేణుల మధ్య ఉన్న ప్రాంతాన్ని డూన్ అంటాం. డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్ అలాంటి డూన్లు ఇక్కడ ఈ శివాలిక్ రేంజ్ దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు డెహ్రాడూన్ అన్నాం కదా మనం. డెహ్రాడూన్ దేని యొక్క క్యాపిటల్ సిటీ? దీని యొక్క రాజధాని ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క రాజధాని. పీర్పంజల్ శ్రేణులు, మహాభారత శ్రేణులు కూడా ఈ హిమాచల్ శ్రేణిలోనే ఉన్నాయి. సో ప్రపంచం మన భారతదేశంలో ఎత్తైన వేసవి విడిది కేంద్రాలు, వేసవి విడిది హిల్ స్టేషన్స్ అంటాం కదా. మనకి ఎండాకాలంలో చాలామంది ఏం చేస్తారు? ఏదైనా హిల్ స్టేషన్ పోతారు. ఎండాకాలం ఎటు వెళ్తున్నారు అంటే నేను ఊటీ వెళ్తున్నా, కొడైకెనాల్ వెళ్తున్నా, మనాలి వెళ్తున్నా, కూలు వెళ్తున్నా, సిమ్లా వెళ్తున్నా అంటారు కదా. అంటే ఎండాకాలంలో భారతదేశం అంతటా ఎండ బాగున్నప్పుడు ఏదైనా చల్లటి ప్రదేశానికి పోవాలనుకుంటారు. అసలు ఎండాకాలంలో అక్కడ ఆ ప్రదేశం ఎందుకు చల్లగా ఉంటుంది? భూమి నుంచి ఎత్తైన పోయే కొద్దీ ఆ ప్రాంతాలు కొంచెం చల్లగా ఉంటాయి అన్నట్టు. డార్జిలింగ్ అంటాం. అంటే సో ఆ వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయి కదా. చాలామంది పెళ్ళైన కొత్తలో ఏం చేస్తారు? మేము ఊటీకి వెళ్తున్నాం, కొడైకెనాల్కి వెళ్తున్నాము, మనాలికి వెళ్తున్నాం అంటారు కదా. ఇప్పుడు 3 Idiots మూవీ ఉంది కదా, ఎవరు? అమీర్ ఖాన్ది. అందులో కూలు మనాలి చూపిస్తూ అంటారు. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది ఆ ఏరియా, చాలా చల్లగా ఉంటుంది ఎండాకాలంలో. సో అలాంటి హిల్ స్టేషన్ కాశ్మీర్ లోయ, కాశ్మీర్ వ్యాలీ, కూలు, కాంగ్రా. సో అలాంటి హిల్ స్టేషన్స్, వేసవి విడిది కేంద్రాలు కూడా ఇక్కడ హిమాచల్ శ్రేణిలోనే ఉన్నాయి. ఈ హిల్ స్టేషన్తో పాటు ఈ హిల్ స్టేషన్లో ఈ హిమాచల్ శ్రేణిలోనే మీరు సతత హరిత అరణ్యాలు అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి ఇక్కడ. ఈ ప్రాంతం ఈ హిమాద్రి ప్రాంతం మొత్తం చెట్లతో నిండి ఉంటుంది. మొత్తం పచ్చడి చెట్లు ఉంటాయి, చాలా చల్లగా ఉంటుంది, వేసవి విడిది కేంద్రాలు ఉంటుంది. సో ఇది హిమాచల్ శ్రేణి గురించి. తర్వాత మూడోది చిట్ట చివరిది ఏంటంటే శివాలిక్ శ్రేణి. శివాలిక్ శ్రేణి ఏమంటామంటే హిమాలయ పర్వతపు పాదం అంటాం దాన్ని. ఈ శివాలిక్ శ్రేణి ఉన్న దీన్నే మనం ఏంటంటే హిమాలయ పర్వతాలకు పాదాలు వంటివి అంటాం మనం. చాలా అంటే మూడవ శ్రేణి, చిట్ట చివరి శ్రేణి అది. వీటి ఎత్తు ఎంత ఉంటుంది? దాదాపు 900 మీటర్ల నుంచి 1100 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. అయితే ఇవి ఎన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయి?
అంటే ఇవి 8 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్నాయి. ఇవి హిమాద్రి శ్రేణి, శివాలిక్ శ్రేణి ఎత్తు 900 మీటర్ల నుంచి 1100 మీటర్ల ఎత్తు వరకు, తర్వాత వీటి వెడల్పు 8 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వెడల్పు వరకు ఉంటుంది ఇది. అయితే వీటిని మనం ఏమంటామంటే ఇక్కడ ఈశాన్య భారతదేశము, వీటిలో ఒక్కొక్క వాటికి ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాం. ఇక్కడ శివాలిక్ శ్రేణి ఇది తక్కువ ఉంటుంది అన్నట్టు. సో శివాలిక్ శ్రేణికి తర్వాత ఇక్కడ హిమాచల్ శ్రేణికి మధ్యలో డూన్లు ఉంటాయని చెప్పినా కదా, ఆ మైదాన ప్రాంతాన్ని డూన్లు అంటాం శివాలిక్ శ్రేణి. ఈ శివాలిక్ శ్రేణి కింద ఏముంటుందంటే బంగర్ అనే నేల ఉంటుంది. ఏది బంగర్ అంటారు. శివాలిక్ శ్రేణి కింద ఉన్న భూమిని ఏమంటాం బంగర్ అంటాం. ఈ బంగర్ అంటే ఏంది, శివాలిక్ శ్రేణి కొంచెం ఎత్తైన ప్రదేశం కదా, ఇక్కడ చిత్తడి నేలలు ఉంటాయి కదా, ఇక్కడ నుంచి నదుల ద్వారా కొట్టుకోవచ్చిన రాళ్ళు రప్పలతోని ఉన్న భూమి, రాళ్ళు రప్పలు తర్వాత గులక రాళ్ళతో ఉన్న భూమిని ఏమంటాం మనం బంగర్ అంటాం. బంగర్ అంటే సింపుల్, గులక రాళ్ళతోని ఉన్న భూమిని, రాళ్ళు రప్పలు గులక రాళ్ళతోని ఉన్న భూమిని ఏమంటాం బంగర్ అంటాం. ఎందుకంటే ఇక్కడ రాళ్ళు రప్పలు ఎందుకు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ పర్వతాల నుంచి కొట్టుకొస్తాయి కదా, వర్షం పడ్డప్పుడు మొత్తం పైనుంచి కొట్టుకొస్తూ ఉంటాయి. కొట్టుకొచ్చినప్పుడు రాళ్ళు మాత్రమే మిగిలిపోతాయి, మట్టి కిందికి వచ్చేస్తుంది అన్నట్టు. అలా రాళ్ళతోని కూడుకొని ఉన్న భూమిని ఏమంటాం బంగర్ అంటాం. ఇక్కడ ఈ బంగర్ భూమిలో నీళ్ళు అనేది కనబడవు, వాటి యొక్క రాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కువగా చదును ప్రాంతం కనబడదు, మట్టి ఎక్కువ కనబడదు, రాళ్ళు రప్పలతో గుడ్లక రాళ్ళు ఉంటాయి అన్నట్టు. సో ఈ దాటిన తర్వాత కింద ఉన్న భూమిని ఏమంటాం మనం టెరాయి అంటాం. ఈ టెరాయి భూమి ఏంది, బంగర్ కింద ఉన్న భూమి టెరాయి అంటాం. ఇక్కడ నుంచి తీసుకొచ్చిన మట్టి ఇక్కడ ఆవేక్షింపబడుతుంది అన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాటర్ రిసోర్సెస్, ఇక్కడ నీళ్ళ సౌకర్యం ఉంటుంది, మెత్తటి భూమి ఉంటుంది. సో ఇక్కడ భూమి లోపల ఇంకిపోయిన నీళ్ళు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది టెరాయి కొంతవరకు సారవంతమైన భూమి, నీళ్ళ సౌకర్యం ఉంటుంది. సో ఇది టెరాయి గురించి. అయితే ఈ హిమాలయ పర్వతాలు అనుకున్నాం కదా, హిమాలయ పర్వతాలనే ఈశాన్య భారతదేశంలో ఏమంటాం మనం పూర్వాంచల్ హిమాలయాలు అంటాం. హిమాలయ పర్వతాలను ఈశాన్య భారతదేశంలో పూర్వాంచల్ హిమాలయాలు అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఈశాన్య భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర ఈ ప్రదేశాల్లో ఈ హిమాలయాలను మనం ఏంటంటే పూర్వాంచల్ హిమాలయాలు అంటాం. ఈ హిమాలయ పర్వతాలను అక్కడ స్థానికంగా ఉన్న ఆ పేర్లతో పిలుస్తారు. ఇది మిస్మి హిల్స్ అని, మిజో హిల్స్ అని, నాగా హిల్స్ అని, కచ్చార్ హిల్స్ అని, అంటే ఆ ప్రాంతంలో వాటి యొక్క పేర్లతోని పిలుస్తూ ఉంటారు హిమాలయ పర్వతాలను. అది అయితే ఈ హిమాలయ పర్వతాలు ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది, ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ ఉంటుందా, బ్రహ్మపుత్ర నది యొక్క లోయ ప్రాంతం నుంచి అస్సాంలో ఉన్న దిహాంగ్ వ్యాలీ వరకు వ్యాపించి ఉన్నాయి. ఇది హిమాలయ పర్వతాల గురించి, తర్వాత పూర్వాంచల్ హిమాలయాల గురించి ఇది. అయితే ఇప్పుడు హిమాలయ పర్వతాల యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్. అసలు హిమాలయ పర్వతాలు లేకపోతే భారతదేశానికి ఏమవుతుంటాయి? ఫస్ట్ వన్ ఏంటిది, జియోగ్రఫికల్ బౌండరీ. ఫస్ట్ వన్, హిమాలయ పర్వతాలు భారతదేశానికి భౌగోళిక సరిహద్దుకు ఉన్నాయి. మీరు చూడండి, ఇక్కడ చైనాకు భారతదేశానికి భౌగోళిక సరిహద్దులుగా ఉన్నాయి. మనమైతే మన ఇంటి నుంచి వేరే ఇంటికి అయితే ఎలా పిట్టగోడ కట్టుకుంటామో కాంపౌండ్ వాళ్ళు, ఆ విధంగా మనకు చైనాకు మధ్య గోడలాగా హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. అండ్ రెండవది జీవనదులు, పెరినియల్ రివర్స్ అంటే ఈ జీవనదులు భారతదేశంలో ముఖ్యంగా 3 ఉన్నాయి. ఏది, సింధు నది, గంగా నది, బ్రహ్మపుత్ర నది. ఈ గంగా, సింధు, బ్రహ్మపుత్ర, యమున నదులు సంవత్సరం పొడవునా, జీవనది అంటే మీకు గుర్తుందా, జీవనది అంటే సంవత్సరం పొడవునా ప్రవహించడం. జీవనం అంటే ఎప్పుడు బతికుండడం అన్నట్టు. నదుల్లో నీళ్ళు ఎప్పుడు ప్రవహించడాన్ని ఏమంటాం, జీవనది అంటాం. అంటే ఈ జీవనదులు సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ నదులు సంవత్సరం పొడవునా ప్రవహించడానికి ముఖ్య కారణం ఏంది,
హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయి కాబట్టి ఆ హిమాని నాదాలు కరగడం వల్ల ఆ నీళ్లు సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే భారతదేశంలో జీవ నదులకు ముఖ్య కారణం హిమాలయ పర్వతాలే. తర్వాత ప్రివెంటింగ్ కోల్డ్ విండ్స్ శీతల పవనాలను అడ్డుకుంటాయి. అంటే సెంట్రల్ ఏషియా ప్రాంతం ఉందా, ఏది మంగోలియా చైనా దేశాల నుంచి వచ్చే శీతల పవనాలను ఇవి హిమాలయ పర్వతాలు అడ్డుకుంటాయి. చాలా ఎత్తుగా ఉంటాయి కదా, దాదాపు మనం అనుకున్నాం కదా 6100 మీటర్ల ఎత్తులో, అంటే 6000 కిలోమీటర్ల హైట్లో ఉంటాయి. అంటే ఆటి నుంచి వచ్చే శీతల పవనాలను ఇవి అడ్డుకుంటాయి. అడ్డుకోవడం ద్వారా ఇక్కడ పాడి పంటలు నష్టపోకుండా పంటలన్నీ మనకు మంచిగా వండుతూ ఉంటుంది. శీతల పవనాలు వస్తే మనకు అన్ని పంటలు ఎరుపు రంగు వచ్చేస్తాయి, ఎరుపు రోగం వచ్చేస్తాయి అన్నట్టు. మీరు చూడండి, శీతాకాలంలో పంట తొందరగా దిగుబడి రాదని మాకు. మీరు యాసంగి పంట ఎవరైనా చూడండి, పంట దిగుబడి రాదు, ఈ ఎరుపు రోగం వస్తుంది, ఎరుపుగా మారిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా సెంట్రల్ ఏషియా, మంగోలియా, చైనా దేశాల నుండి వచ్చే శీతల పవనాలు అడ్డుకుంటాయి. ఇంకోటి 4వది మాన్సూన్స్, ఋతుపవనాలు. భారతదేశంలో ఋతుపవనాలకు కూడా హిమాలయ పర్వతాలే. ఈ హిమాలయ పర్వతాలు భారతదేశంలోకి జూన్ మొదటి వారంలో ఎంటర్ అవుతాయి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు భారతదేశం మొత్తం విస్తరించి వర్షాలు పడుతూ ఉంటుంది. ఈ ఋతుపవనాలు తిరిగి ఈశాన్య ఋతుపవనాలుగా రిట్రేటింగ్ మాన్సూన్స్ అంటాం ఇంగ్లీష్లో, తిరోగమన ఋతుపవనాలు అంటాం. ఈ ఋతుపవనాలు భారతదేశం దాటకుండా భారతదేశంలో కురిసేటట్టు మళ్ళీ తిరిగి భారతదేశం గుండా వెళ్ళేటట్టు ఈ హిమాలయ పర్వతాలే అడ్డగోడలుగా ఉన్నాయి. అంటే హిమాలయ పర్వతాలు లేకపోతే ఇలా వెళ్ళిన మాన్సూన్స్ ఋతుపవనాలు అలా దాటి వెళ్ళిపోతాయి. అదే హిమాలయ పర్వతాలు ఉండడం అడ్డగించడం వల్ల ఆటోమేటిక్గా ఈ హిమాలయ పర్వతాలు భారతదేశం అంతటా విస్తరించి భారతదేశంలో అధిక వర్షానికి కారణం అవుతున్నాయి. తర్వాత ఇంకోటి, ఈ భారతదేశానికి మళ్ళీ ఇంకో ఏ విధంగా టూరిజం అంటే పర్యాటక రంగానికి బాగా పేరుగాంచింది. అంటే ఇక్కడ చూడండి, హిమాలయ పర్వతాలు, చాలామంది హిమాలయ పర్వతాలు ఎక్కడానికి భారతదేశం నుంచి వెళ్ళడము, నేపాల్ గుండా. తర్వాత చాలా మంచి వేసవి విడిది హిల్ స్టేషన్స్, వేసవి విడిది కేంద్రాలు ఉన్నాయిగా, సిమ్లా, ముస్సోరీ, నైనితాల్, రాణికేట్ ఇలాంటి వేసవి విడిది కేంద్రాలు, డూన్లు. సో ఆ విధంగా హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఎంతో ప్రాముఖ్యతను, ఎంతో ఉపయోగపడుతున్నాయి. సో ఇది మొత్తం హిమాలయ పర్వతాల గురించి. హిమాలయ పర్వతాల తర్వాత భారతదేశంలో ప్రధాన భూస్వరూపాలలో రెండవ ప్రధాన భాగం వచ్చేసి గంగా సింధు మైదానాలు. గంగా సింధు మైదానాలను ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇండో గాంగెటిక్ ప్లెయిన్స్. అంటాం. అయితే గంగా సింధు మైదానాలలో టాపిక్లో వెళ్ళే ముందు అసలు మైదానాలు అంటే ఏంది? మైదానాలు ఇంగ్లీష్లో ప్లేన్ అంటాం కదా, అసలు మైదానం అంటే ఏంటిది? మీరు మామూలుగా అంటారు కదా మైదానం అంటాం కదా. మైదానం అంటే సమతలంగా ఉండి భూమి సమానంగా ఉండి ఎటువంటి ఎగుడు దిగుడు లేకుండా సారవంతమైన నేలను కలిగి ఉండే ప్రాంతాన్ని ఏమంటామంటే మైదానం అంటాం. మీరు చూడండి, చాలా వరకు మైదాన ప్రాంతాలలోనే పంటలు బాగా పండుతుంది. ఎందుకంటే సారవంతమైన ఒండ్రు మట్టితో కూడుకున్న సమాతలంగా ఉన్న భూమి, ఆ భూమిలో పంటలు ఎక్కువ పండుతాయి. ఆ మైదాన ప్రాంత భూముల్లోనే ఎక్కువ నీటి సౌకర్యాలు, వాటర్ రిసోర్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు కనుక చూసుకున్నట్లయితే మన భారతదేశపు మైదాన ప్రాంతాలలోనే జనసాంద్రత ఎక్కువ ఉంది. మీరు చూడండి, ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతానికి దాదాపు ఒక 20 కోట్ల మంది జనాభా ఉంటారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ మొత్తం జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతం. ఎందుకంటే అక్కడి నుంచి ఆ ఉత్తరప్రదేశ్ మధ్య నుంచి గంగానది పోతూ ఉంటుంది కదా, గంగానది ఇరువైపులా గంగా మైదానాలు ఉంటుంది. బీహార్లో చూడండి, బీహార్లో కూడా అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం. ఎందుకంటే గంగానది మైదానాలు ఉంటుంది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఛత్తీస్గఢ్ ఇలా మీరు మైదాన ప్రాంతాలలో చూసుకున్నట్లయితే జనసాంద్రత
జనసాంద్రత జనాభా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మన ఆంధ్రప్రదేశ్లో పూర్వపు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఉంటుంది కదా, తీర మైదానాలు కోస్టల్ ప్లేన్స్ అంటాం చూసారా, ఆ తీర ప్రాంతాలలో కూడా జనాభా ఎక్కువ ఉంటారు. ఎందుకంటే నీటి సౌకర్యం బాగుంటుంది, చాలా చదునైన నేలలు, ఒండ్రు మట్టితో కూడుకున్న సారవంతమైన భూములు ఉంటాయి కాబట్టి అక్కడ పంటలు బాగా పండుతాయి. ఆ పంటలు బాగా పండుతాయి కాబట్టి ఆ పంటలను చేయడానికి చాలామంది అక్కడ ఆవాసాలు ఏర్పరచుకుంటారు కాబట్టి ఆ ప్రదేశాలలో ఎక్కువ జనాభా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మన ఇండియాలోకి వచ్చేసి ఏ మైదానాలు ఉన్నాయి? గంగా సింధు మైదానం అంటాం. అంటే ఈ మైదానాలు ఎలా ఏర్పడ్డాయి అంటే గంగా సింధు బ్రహ్మపుత్ర నదుల ద్వారా ఏర్పడ్డ మైదానాలు. ఇప్పుడు గంగా సింధు మైదానం అంటగా ఇండో గాంగేటిక్ ప్లెయిన్స్ అంటున్నాం. ఇవి దేని ద్వారా ఏర్పడ్డాయి? గంగా ఫస్ట్ వన్ గంగా నది, రెండవది సింధు నది, మూడోది బ్రహ్మపుత్ర. అంటే గంగా నది, సింధు నది మరియు బ్రహ్మపుత్ర నదుల ద్వారా ఏర్పడ్డ మైదానాలను మనం ఏమంటాం? గంగా సింధు మైదానాలు అంటాం. అయితే ఈ మైదానాలను ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. ఫస్ట్ వన్ పశ్చిమ భాగం. ఈ పశ్చిమ భాగంలో ఉన్న మైదానాలు ఎలా ఏర్పడ్డాయంటే సింధు నది ద్వారా తీసుకువచ్చిన మట్టి ద్వారా ఏర్పడ్డ ఒండ్రు మట్టి ద్వారా ఏర్పడ్డ మైదానమే సింధు నది మైదానం. మీరు చూడండి, సింధు నది ద్వారా ఏర్పడ్డ మైదానం ఇది సింధు నది ఎట్లా జమ్మూ కాశ్మీర్ నుంచి తర్వాత పంజాబ్, జమ్మూ కాశ్మీర్ నుంచి ఇలా పాకిస్తాన్ నుంచి ఇక్కడ అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. సింధు నది దాని యొక్క ఉపనదులు ఉన్నాయి కదా, రావి, బియాస్, చీనాబ్, సట్లెజ్. ఓకే, ఇక్కడ చూడండి సింధు నది ఉపనదులు రావి, బియాస్, చీనాబ్ అండ్ సట్లెజ్. ఈ నదుల ద్వారా ఏర్పడ్డ మైదానాలు. అంటే పశ్చిమ భాగం ఎట్లా? సింధు నది, ఇండస్ రివర్, సింధు నది దాని యొక్క ఉపనదులు రావి, బియాస్, చీనాబ్, సట్లెజ్. ఈ మొదలైన సింధు దాని ఉపనదులు రావి, బియాస్, చీనాబ్, సట్లెజ్ వాటి మొదలైన ఉపనదుల ద్వారా ఏర్పడ్డ మైదానాలే సింధు మైదానాలు లేదా పశ్చిమ భాగపు మైదానము అంటాము. ఈ మైదానాలు ఈ పశ్చిమ భాగంలో ఉన్న మైదానాలు ఎక్కువగా పాకిస్తాన్ దేశంలో ఎక్కువ ఉంటుంది. భారతదేశంలో ఏ రాష్ట్రాలు విస్తరించి ఉన్నాయి? పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలలో ఉన్నాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో పశ్చిమ భాగపు మైదానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం పంజాబ్ అంటున్నాం. పంజాబ్ అంటే పంచనదులు, 5 నదులు ప్రవహించే రాష్ట్రం అని అర్థం. ఆబ్ అంటే నది, పాంచ్ అంటే 5 నదులు ప్రవహించే రాష్ట్రమే పంజాబ్ అంటాం మనం. అయితే మీరు ఈ పశ్చిమ భాగపు మైదానాలను కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏముంటుంది? దోఆబ్ అంటాం. దోఆబ్ తెలుగులో దీన్ని ఏమంటాం? అంతర్వేది. దోఆబ్ అంటే రెండు నదుల మధ్యలో ఉండే భాగాన్ని, భూమిని లేదా మైదానాన్ని మనం ఏమంటాం? దోఆబ్ అంటాం. మీరు మన భారతదేశంలో దోఆబు ఎక్కువగా ఈ పంజాబ్ రాష్ట్రంలోనే, కొంతవరకు హర్యానా రాష్ట్రం, అంటే దోఆబ్లు ఎక్కువగా పంజాబ్ రాష్ట్రంలోనే ఉంటాయి. దోఆబ్ అంటే 2 నదుల మధ్యలో ఉండే మైదాన భూభాగాన్ని ఏమంటాం? దోఆబ్, తెలుగులో అంతర్వేది అంటాం. ఇది పశ్చిమ భాగపు మైదానం గురించి. రెండవది ఏంది? మధ్య మైదానం, సెంట్రల్ పార్ట్, మధ్య భాగం లేదా సెంట్రల్ పార్ట్ అంటాం. ఈ మధ్య భాగాన్ని చూసుకుందాం.
మధ్య భాగపు మైదానాన్ని ఏమంటాం? గంగా నది మైదానం అంటాం. దీన్ని గంగా నది మైదానం అంటాం. గంగా నది మైదానం. మీరు ఇక్కడ చూడండి, గంగా నది హిమాలయ పర్వతాల నుంచి ఇలా వస్తుంటుంది. గంగా నది ఫ్లోయింగ్ ప్లేస్. సో గంగా నది మైదానం అంటాం. అంటే గంగా నది దాని యొక్క ఉపనదుల ద్వారా ఏర్పడ్డ మైదానాలే గంగా మైదానం. ఈ గంగా నది మైదానము, ఈ గంగా మైదానము మధ్య భాగపు మైదానము ఎక్కడ వరకు వ్యాపించి ఉంది? ఇక్కడ గగ్గర్ మైదానం నుంచి, అంటే ఇక్కడ హర్యానా దగ్గర గగ్గర్ మైదానం నుంచి, ఇక్కడ నేపాల్ దగ్గర ఇక్కడ ఉంటా గగ్గర్ నది నుంచి ఈ మైదానం ఎక్కడి నుంచి? గగ్గర్ నది నుండి తీస్తా నది వరకు వ్యాపించి ఉన్న మైదానాలు. అయితే ప్రధానంగా ఈ మధ్య భాగపు మైదానాలు, ఈ గంగా మైదానాలు ఎలా ఏర్పడ్డాయి అంటే, గంగా నది దాని యొక్క ఉపనదులు యమున, వీటి యొక్క ఉపనదులు ఏంది? చంబల్, కోసి, వాటి నదుల ద్వారా ఇప్పుడు యమునా నది కూడా ఇక్కడ నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది. యమునా నది వాటి ఉపనదులు చంబల్, కోసి ఇలాంటి ఈ మైదానాల ద్వారా, ఈ నదుల ద్వారా ఏర్పడ్డ మైదానమే గంగా మైదానము, లేదా మధ్య భాగపు మైదానము అంటాం మనం. సో భారతదేశంలో పెద్ద మైదానాలు ఏంటంటే ఇది గంగా మైదానం అంటాం. భారతదేశంలో ఎక్కువగా విస్తరించిన మైదానం గంగా నది మైదానం అంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద మైదానాలు ఏంది? ఇండో గాంగేటిక్ మైదానాలు అంటాం. గంగా సింధు మైదానాలని అంటాం మనం. తర్వాత మూడవ భాగం వచ్చేసి అది తూర్పు భాగం. ఈ తూర్పు భాగం అంటే ఏంటిది మీకు తెలుసు కదా. ఇక అరుణాచల్ ప్రదేశ్లో ఇదంతా ఈస్టర్న్ స్టేట్స్ని ఏమంటాం మనం? తూర్పు భాగం అంటాం. ఈ తూర్పు భాగంలో ఏర్పడ్డ మైదానాలే బ్రహ్మపుత్ర మైదానము. బ్రహ్మపుత్ర నది మైదానం అంటాం. ఇదే తూర్పు మైదానాన్ని ఏమంటాం? బ్రహ్మపుత్ర మైదానం అని చెప్తాం అన్నట్టు. అంటే బ్రహ్మపుత్ర నది ద్వారా ఏర్పడ్డ మైదానము. ఇది ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అస్సాంలోని దిహాంగ్ వ్యాలీ వరకు విస్తరించి ఉంటుంది అన్నట్టు. సో ఈ విధంగా గంగా సింధు మైదానాలను ఈ విధంగా మనం విస్తరించవచ్చు. ఎక్కువగా మైదానాలు ఎలా ఏర్పడతాయి? మైదానాలు ఏర్పడడానికి ముఖ్య కారణం ఏంటంటే, నదుల ద్వారా తీసుకురాబడిన మట్టి, చెత్త చెదారం అవి తీసుకురాబడి, అంటే ఏదైనా నీళ్లు వంపు ప్రాంతానికి ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఆ ప్రవహించే క్రమంలో ఎక్కడైతే లోయలు, లోతట్టు ప్రదేశాలు ఉంటాయో అక్కడ మట్టిని వదిలేసి నీళ్లు మాత్రం సముద్రాల్లో కలుస్తుంది అన్నట్టు. ఆ విధంగా ఆ నదులు తీసుకురాబడ్డ మట్టి ద్వారా, ఒండ్రు మట్టి ద్వారా అవక్షేపించబడిన మైదానాలు అంటాం మనం. సో ఆ విధంగా భారతదేశంలో అతిపెద్ద మైదానమే గంగా సింధు మైదానం. ఆ గంగా సింధు మైదానాలు ఏ నదుల ద్వారా ఏర్పడ్డాయి? గంగా, సింధు, బ్రహ్మపుత్ర, ఈ మూడు ప్రధాన జీవనదులు, ఈ ప్రధాన మూడు నదుల ద్వారా ఏర్పడ్డ మైదానాలు. ఈ మైదానాలను, గంగా సింధు మైదానాలను మూడు భాగాలుగా విభజించవచ్చు మనం. పశ్చిమ భాగము, మధ్య భాగము, తూర్పు భాగము. పశ్చిమ భాగం ఏ నది ద్వారా ఏర్పడ్డది? సింధు నది, దాని యొక్క ఉపనదులు రావి, బియాస్, చినాబ్, సట్లెజ్. ఇది ఎక్కువగా ఇక్కడ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఉంటుంది. ఇక్కడ మీరు అంతర్వేది లాంటి రెండు నదుల మధ్యలో ఉన్న ప్రదేశాలను మీరు గమనించవచ్చు. తర్వాత మధ్య భాగం. ఈ మధ్య భాగం దేని ద్వారా? గంగా, దాని యొక్క ఉపనది అయిన యమునా నది, వాటి ఉపనది అయిన చంబల్, కోసి, అటువంటి నదుల ద్వారా ఏర్పడ్డ మైదానమే మధ్య భాగపు గంగా మైదానము అంటాము. ఈ గంగా మైదానం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాపించింది? గగ్గర్ నది నుంచి తీస్తా నది వరకు వ్యాపించింది. సో ఈ గంగా మైదానం ఎక్కువగా ఎక్కడ? ఏది? హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, తర్వాత జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో విస్తరించింది. తర్వాత తూర్పు భాగపు మైదానాలు. తూర్పు భాగపు మైదానం అంటే ఏంటి? బ్రహ్మపుత్ర నది మైదానము. ఈ బ్రహ్మపుత్ర నది మైదానము ఎక్కడి నుంచి? అరుణాచల్ ప్రదేశ్, తర్వాత అస్సాం, ఈ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ఇది మన ప్రధాన భారతదేశ భూభాగాలలో రెండవ ప్రధాన భూభాగము ఏంటిది? గంగా సింధు మైదానాలు.
ఫస్ట్ ద్వీపకల్పం, పెనిన్సులార్ అంటే ఇంగ్లీష్లో పెనిన్సులార్. అసలు ద్వీపకల్పం అంటే ఏంటిది? ద్వీపం అంటే చిన్న పెనిన్సులార్ అండ్ ఐలాండ్, వీటి గురించి చిన్న డిఫరెన్స్. ద్వీపకల్పం అంటే ఏదైనా భూభాగానికి మూడు వైపులా నీరు ఉండి నాలుగో భాగం ప్రధాన భూభాగంతో కలిసి ఉంటే దాని ద్వీపకల్పం అంటారు. మీరు ఇక్కడ మన భారతదేశ పటాన్ని అర్థం చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి భారతదేశ పటంలో భారతదేశానికి పశ్చిమం వైపున వెస్ట్ సైడ్ ఏముంది? అరేబియా సముద్రం ఉంది. అదే తూర్పు భాగంలో బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం ఉంది. అదే దక్షిణ వైపు కనుక చూసుకున్నట్లయితే హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్ ఉంది. అంటే మన భారతదేశానికి సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశానికి మూడు వైపుల నదులు, సముద్రాలు ఉన్నాయి. అరేబియా సముద్రము, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం. అంటే ఏదైనా భూభాగానికి మూడు వైపులా కనుక నీళ్లు ఉన్నట్లయితే ఆ భూభాగాన్ని ద్వీపకల్పం అంటాం. ఇక్కడ ఐలాండ్, ద్వీపం అంటే ఏంటిది? ఏదైనా భూభాగానికి చుట్టూ నీరు ఆవరించి ఉంటే, అంటే ఏదైనా భూమి మధ్యలో, ఏదైనా భూభాగం మధ్య ఉండి దాని చుట్టూ నీళ్ళు ఉంటే, నీళ్ళ మధ్యలో ఏదైనా భూభాగం ఉంటే దాన్ని ద్వీపం అంటాం. లెట్ సపోజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏంటిది? ఇది శ్రీలంక. ఈ శ్రీలంక చుట్టూ వాటర్ ఉన్నాయి. అంటే ఈ శ్రీలంక చుట్టూ నీళ్ళు ఉన్నాయి కాబట్టి శ్రీలంకను మనం ఏం చెప్పగలుగుతున్నాం? ద్వీపం అంటున్నాం, ఐలాండ్ అంటున్నాం. శ్రీలంక అయితే ఐలాండ్ అంటే. అయితే ఇక్కడ మీరు ద్వీపకల్ప పీఠభూమి ఉంటాయి కదా, ద్వీపకల్ప పీఠభూమిని మనం ప్రధాన రెండు భూభాగాలుగా విభజించవచ్చు. ఫస్ట్ వన్ ఉన్నత పీఠభూమి, హైలాండ్స్, ఉన్నత పీఠభూమి. రెండవది దక్కన్ పీఠభూమి. ఉన్నత పీఠభూమి లేదా మాల్వా పీఠభూమి అంటాం. మాల్వా పీఠభూమి అంటారు, దక్కన్ పీఠభూమి. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది పశ్చిమం వైపు నుంచి తూర్పు వైపుకు వాలి ఉంటుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పశ్చిమంలో పుట్టిన నదులన్నీ తూర్పు వైపు ప్రవహిస్తూ ఉంటాయి. ఎందుకంటే పశ్చిమంలో ఎత్తు ఎక్కువ ఉండి ఈ తూర్పు వైపుకు అంటే వంపు ఉండడం వల్ల ఈ పశ్చిమ ప్రాంతంలో ఉద్భవించిన నదులన్నీ తూర్పు వైపు ప్రవహిస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ గోదావరి నది, కృష్ణా నది, కావేరి నది, ఇక్కడ మహానది, ఒడిశాలో మహానది, ఇలాంటి నదులన్నీ పశ్చిమ వైపు పుట్టి తూర్పు వైపు ప్రవహిస్తూ ఉంటుంది. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ద్వీపకల్ప పీఠభూమి పశ్చిమం నుండి వెస్ట్ పార్ట్ హైగా ఉండి ఈ తూర్పు ప్రాంతం వరకు లోతుగా అంటే వంపు దగ్గర ఉండడంలో వాలి ఉంటుంది. అయితే ఇక్కడ రెండు ప్రధాన భూభాగాలు ఉన్నాయి కదా దీంట్లో. ద్వీపకల్ప ఉన్నత పీఠభూమి అంటే ఇది మనకు ద్వీపకల్ప పీఠభూమి ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. మనకు ద్వీపకల్ప పీఠభూమి ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. ఇది దక్కన్ పీఠభూమి, ఇది మాల్వా పీఠభూమి. ఇది చోట నాగపూర్, ఇది మాల్వా, చోట నాగపూర్, బుందేల్ఖండ్ అండ్ బాగల్ఖండ్. ఇది వచ్చేసి దక్కన్ పీఠభూమి, దక్కన్ పీఠభూమి అంటారు. అసలు పీఠభూమి అంటే ఏంటిది? సముద్ర మట్టం కంటే కొంచెం ఎత్తులో ఉండి పైన సమాంతరంగా కొంచెం ఎగుడు దిగుడుగా ఉండి రాళ్ళు రప్పలతో ఉండే పీఠభూమిని, భాగాన్ని ఏమంటామంటే పీఠభూమి అంటాం. మనం కూర్చున్న పీఠ తెలుసు కదా, మనం కూర్చున్న ప్రాంతం నుండి కొంచెం ఎత్తులో ఉండి పైన సమానంగా ఉంటుంది. పీఠభూమి కూడా అంతే. అంటే పీఠలాగా కొంచెం ఎత్తుగా ఉండే సముద్ర మట్టం కంటే పైన సమానంగా కొంచెం ఎగుడు దిగుడు రాళ్ళు రప్పలతో ఉంటుంది. ఈ పీఠభూమిలో నీటి లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉన్న భూములు అంత సారవంతమైనది కావు, ఎక్కువ రాళ్ళు
పొలాలు ఈ ప్రాంతంలో పెరిగే చెట్లు ఎక్కువగా ముళ్ళ పొదలు, తుమ్మ చెట్లు అలాంటివి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నీటి లభ్యత అనేది తక్కువ ఉంటుంది. ప్రధానంగా ఈ పీఠభూమి ప్రాంతంలోనే మనం కనుక పరిశీలించినట్లయితే చెరువులు, బావులు తర్వాత బోర్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ వర్షాకాలంలో వరిసే పంటలు పండిస్తారు, ఒకటే పంట పండిస్తారు. తర్వాత యాసంగి పంట పండించడానికి ప్రధానంగా చెరువులు లేకపోతే బోర్ బావుల మీద ఆధారపడతా ఉంటుంది. అయితే మీరు ఇక్కడ చోటనాగపూర్ పీఠభూమిని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పీఠభూమిలో ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి. పీఠభూమి. సో మన దక్కన్ పీఠభూమి ఏ షేప్ లో ఉంటది? ట్రయాంగిల్, త్రిభుజ ఆకారంలో ఉంటది. నెక్స్ట్ దీపకల్ప పీఠభూమి తర్వాత మనం చర్చించవలసిన తర్వాత ఈ దీపకల్ప పీఠభూమిలోనే మనకి ఏమొస్తుందంటే పశ్చిమ కనుమలు తర్వాత రెండవది తూర్పు కనుమలు. పశ్చిమ సైడ్ అంటే వెస్టర్న్ ఘాట్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే పశ్చిమ ప్రాంతంలో ద్వీపకల్ప పీఠభూమిని ఆనుకొని ఉన్న పర్వతాలను ఏమంటామంటే పశ్చిమ కనుమలు అంటాం. ఇవి పశ్చిమ కనుమలు, ఇవి వెస్టర్న్ ఘాట్స్. తర్వాత తూర్పు ప్రాంతంలో ఉన్న కనుమలను తూర్పు కనుమలు అంటాం. వీటిని తూర్పు కనుమలు, ఈస్టర్న్ ఘాట్స్. ఈ పశ్చిమ కనుమల కాడికి వచ్చినట్లయితే పశ్చిమ కనుమలు ఇక్కడ మహారాష్ట్ర నుంచి కన్యాకుమారి వరకు, తమిళనాడు వరకు దాదాపు 1600 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి. ఇవి తిన్నగా ఎటువంటి అవరోధాలు లేకుండా చాలా ఎత్తుగా ఉంటాయి. ఈ పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కంటే ఎత్తుగా ఉంటాయి. తర్వాత అయితే వీటి సరాసరి ఎత్తు, పశ్చిమ కనుమల యొక్క సరాసరి ఎత్తు దాదాపు 2000 మీటర్లు ఉంటుంది పశ్చిమ కనుమలు. అయితే ఈ పశ్చిమ కనుమలు ఇక్కడ నీలగిరి హిల్స్ ఉంటాయి. ఈ పశ్చిమ కనుమలు నీలగిరి హిల్స్ ని ఇక్కడ గూడలూరు వద్ద కలుస్తుంది. ఎక్కడ కలుస్తాయి? పశ్చిమ కనుమలు నీలగిరి హిల్స్ ని గూడలూరు అనే ప్రాంతంలో కలుస్తాయి. నీలగిరి హిల్స్. అయితే ఇక్కడ చూడండి, నీలగిరి హిల్స్ అన్నా కదా నేను. ఇప్పుడు నీలగిరి హిల్స్, నీలగిరి పర్వతాలు నీలగిరి హిల్స్ ని పశ్చిమ కనుమలు ఎక్కడ? గూడలూరు దగ్గర కలుస్తాయి. ఈ నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం ఏంటంటే దొడబెట్ట. ఎత్తైన శిఖరం. బెట్ట అంటే తెలుసు కదా, ఏదైనా కొండ పర్వతాలలో ఎత్తుగా ఉన్న భాగాన్ని మనం శిఖరం అంటాం. నీలగిరి హిల్స్ లో ఎత్తైన శిఖరం ఏంటంటే దొడబెట్ట. మీరు బాగా అర్థం చేసినట్లయితే ఎవరైనా వేసవి కాలంలో విడిది చేయడానికి, సరదాగా గడపడానికి వేసవి కేంద్రాలకు వెళ్తారు. మన దక్షిణ భారతదేశంలో చాలా మంది ఇక్కడ ఊటీ వెళ్తారు. ఆ ఊటీ కూడా ఎక్కడ ఉంది? నీలగిరి హిల్స్ లోనే ఉంది. ఊటీ కూడా ఊటీని ఏమంటాం మనం? ఉదక మండలం అంటారు. ఉదక మండలం అన్నా ఊటీ అన్నా ఒకటే. సో ఇది ఒక హిల్ స్టేషన్, వేసవి కేంద్రం. అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీలగిరి హిల్స్ లోనే దొడబెట్టాలు ఉన్నాయి, తర్వాత ఉదక మండలం అనే వేసవి కేంద్రాలు ఉన్నాయి. ఇది శిఖరం, ఇది వేసవి కేంద్రం. ఈ దొడబెట్ట అనేది నీలగిరి హిల్స్ లో ఎత్తైన శిఖరము. ఇప్పుడు పశ్చిమ కనుమలలో చాలా పర్వతాలు ఉన్నాయి. పశ్చిమ కనుమలలోనే కొన్ని పర్వతాలు ఉన్నాయి. ఏమేమి పర్వతాలు ఉన్నాయి పశ్చిమ కనుమలలో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అన్నమలై హిల్స్, అన్నమలై
కొండలు. తర్వాత కార్డమమ్ హిల్స్, తర్వాత పాలాని హిల్స్ ఇవి ఉంటాయి. అంటే మనకు ఈ పశ్చిమ కనుమలు ఉన్నాయి కదా, ఈ పశ్చిమ కనుమలలో ఈ కొండలు ఉంటాయి. అన్నమలై హిల్స్, కార్డమమ్ హిల్స్, పలాని హిల్స్. ఈ పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం ఏంటిది? అన్నమలై హిల్స్ ఉంటుంది. అదే అనైముడి అనేది పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరము. అదే విధంగా దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరము. మన దక్షిణ భారతదేశంలో ద్వీపకల్ప పీఠభూమిలో దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏంటిదంటే అనైముడి. దీని యొక్క ఎత్తు 2695 మీటర్లు. ఇది పశ్చిమ కనుమలలో ఉంటుంది. ఏ హిల్స్ లో? అన్నమలై హిల్స్ లో ఉంటుంది. దీని తర్వాత తూర్పు కనుమల. ఇగో తూర్పు కనుమలు పశ్చిమ కనుమల కంటే తిన్నగా, చిన్నగా, సో అవి అంత అవిచ్ఛిన్నంగా ఉంటుంది. విచ్ఛిన్నంగా ఉంటుంది. అక్కడక్కడ మధ్యలో తేలినట్టు ఉంటుంది. సో అంత హైట్ ఉండదు. ఇవి ఇక్కడ ఒరిస్సాలోని మహానది నుంచి ఇక్కడ తమిళనాడు కన్యాకుమారి వరకు విస్తరించింది ఈ పశ్చిమ కనుమలు. అయితే పశ్చిమ కనుమల్లో ఎత్తైన కొండలు. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఎత్తైన కొండలు. తూర్పు కనుమలు కొండలు ఏం కొండలు? పాపి కొండలు, మీరు చూసే ఉంటారు. భద్రాచలం నుంచి చాలా మంది పాపి కొండలు టూర్ వెళ్తారు. పాపి కొండలు, శేషాచలం కొండలు, తర్వాత నల్లమల కొండలు, శేషాచలం, పాపికొండ, నల్లమల కొండలు, తర్వాత ఇలాంటివి చాలా కొండలు ఉంటాయి. తర్వాత తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం. ఈ తూర్పు కనుమలో ఎత్తైన శిఖరం ఏంటంటే ఆరోమకొండ. ఈ ఆరోమకొండ అనేది ఎత్తైన, ఇక్కడ ఈ తూర్పు కనుమలో ఆరోమకొండ ఎత్తైన శిఖరం. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ లోని చింతపల్లి అనే ప్రదేశంలో ఉంటుంది. చింతపల్లి అనే ప్రదేశంలో. ఎక్కడ? చింతపల్లి ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అంటే అరమకొండ, చింతపల్లి ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ అరమకొండ అనేది తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరము. ఇదే మీద తీర ప్రాంత మైదానం అంటే ఇంతకుముందు అనుకున్నాం, చర్చించుకున్నాం. మైదానం అంటే ఏదైనా ప్రాంతం సమతలంగా ఉండి ఒండ్రు మట్టి, అది సారవంతమైన మట్టితోని నీటి లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాంతాన్ని మైదానం అంటారు. ఈ మైదానాలు ఎక్కువగా ఎలా ఏర్పడుతుంది? నదులు తీసుకోవచ్చిన మట్టి ఏదైనా లోతైన ప్రదేశంలో ఆవేశించినట్లయితే అక్కడ మైదానాలు ఏర్పడతాయి. ఇక్కడ మన తీర ప్రాంతం తీర ప్రాంతం అంటే సముద్ర తీర ప్రాంతంలో ఏర్పడ్డ మైదానం. తీర ప్రాంతం అంటే తీరం. ఏం తీరము? సముద్ర తీరం. అంటే చివరికి ఉంటే తీరం ఒడ్డు, సముద్రం ఒడ్డు ఉంటాయి కదా, ఆ ప్రాంతంలో ఏర్పడ్డ మైదానాలు తీర ప్రాంత మైదానాలు అంటారు. అంతే. అయితే ఇక్కడ తూర్పు తీర ప్రాంత మైదానాలు, పశ్చిమ తీర ప్రాంత మైదానాలు. ఫస్ట్ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ పశ్చిమ తీర మైదానాల గురించి చర్చించుకుందాం. పశ్చిమ తీర మైదానాలు ఎక్కడ ఉంటుంది? అరేబియా సముద్రం నుండి, ఈ అరేబియా సముద్రం నుండి వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమల మధ్యలో, అంటే పశ్చిమ కనుమలకు అరేబియా సముద్రానికి మధ్యలో ఇవి పశ్చిమ మధ్యలో ఈ తీర మైదానాలు ఉంటాయి. ఇవి తీర మైదానాలు. ఇవి తీర మైదానాలు. ఇవి ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి? ఇక్కడ మహారాష్ట్ర పైన రాన్ ఆఫ్ కచ్ నుంచి ప్రారంభమై కన్యాకుమారి, తమిళనాడు కన్యాకుమారి వరకు ఉంటాయి. అయితే ఇవి చాలా సన్నగా ఉంటాయి. తూర్పు తీర మైదానం కంటే పశ్చిమ తీర మైదానం వెడల్పు చాలా తక్కువ ఉంటుంది.
తర్వాత మనకు కావాల్సింది తూర్పు తీర మైదానం. తూర్పు తీర మైదానం. తూర్పు తీర మైదానం ఎక్కడ ఉంటుందంటే తూర్పు కనుమల నుండి తూర్పు కనుమలకు బంగాళాఖాతానికి, ఇది బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ అంటాం కదా, బంగాళాఖాతానికి మధ్యలో ఉంటుంది. తూర్పు తీర మైదానం తూర్పు కనుమలకు బంగాళాఖాతానికి మధ్యలో ఉండే మైదానాలను ఏమంటామంటే తూర్పు తీర మైదానం అంటాం. ఇది తూర్పు తీర మైదానం. ఈ తూర్పు తీర మైదానం చాలా వైశాల్యంగా ఉంటుంది, చాలా వెడల్పుగా ఉంటుంది. ఈ మైదానం ఎలా ఏర్పడ్డదంటే ఒరిస్సాలోని మహానది, ఇక్కడ ఒరిస్సాలోని మహానది, గోదావరి నది, కృష్ణా నది, కావేరి నదుల ద్వారా ఆ నదులు తీసుకువచ్చిన ఒండ్రి మట్టి ద్వారా ఏర్పడ్డాయి ఈ మైదానాలు. ఈ మైదానాలను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మీరు ఇక్కడ అర్థం చేసినట్లయితే ఇక్కడ కొంకణ్ తీరం, కొంకణ్ తీరం అంటారు. కొంకణ్ కోస్ట్ అంటారు. కొంకణ్ కోస్ట్ ఎక్కడ ఉంటుంది? కొంకణి భాష తెలుసు కదా, గోవా యొక్క భాష, గోవా మాట్లాడేది కొంకణి మాట్లాడతారు. మహారాష్ట్ర గోవా ఈ తీర ప్రాంతాన్ని, మహారాష్ట్ర గోవా తీర ప్రాంతాన్ని కొంకణి కోస్ట్ అంటారు. తర్వాత కెనరా తీరం అంటారు. కెనరా అంటే తెలుసు కదా మీకు, కెనరా బ్యాంక్ ఉంది కదా, కెనరా బ్యాంక్ ఏ రాష్ట్ర బ్యాంక్ అది? కర్ణాటక యొక్క బ్యాంక్, కర్ణాటక రాష్ట్రం యొక్క బ్యాంక్ ఇది. మనకి ఆంధ్ర బ్యాంక్ ఉంది కదా, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది. SBH ఏది? తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది. అదేవిధంగా కెనరా బ్యాంక్ ఉంటుంది కదా, ఆ కెనరా అనేది కర్ణాటక ప్రాంతానికి సంబంధించింది. అంటే కర్ణాటక రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని ఏమంటాం? కెనరా కోస్ట్ అంటాం. తర్వాత మలబార్ తీరం, మలబార్ కోస్ట్ అంటారు. ఈ మలబార్ కోస్ట్ అనేది ఇక్కడ కేరళలో ఉంటుంది. కేరళ మీరు చూడండి, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అంటాం. చాలా మంది మలబార్, తర్వాత అటిక, తర్వాత టాటా, తర్వాత జేసీ బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్, తర్వాత ఇతర చెప్తాను లలిత జ్యువెలర్స్ ఉన్నాయి కదా. అదేవిధంగా మలబార్ అనే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనేది కేరళ ప్రాంతానికి సంబంధించింది. సో ఇక్కడ పశ్చిమ తీరంలో 3 ఉన్నాయి ప్రధానంగా తీరాలు. ఏంటిది? కొంకణ్ తీర ప్రాంతము, కెనరా తీర ప్రాంతము, మలబార్ తీర ప్రాంతము. కొంకణ్ తీర ప్రాంతము మహారాష్ట్ర, గోవా, కెనరా తీర ప్రాంతం కర్ణాటక రాష్ట్రం, మలబార్ తీర ప్రాంతము కేరళ రాష్ట్రం. అదేవిధంగా తూర్పు భాగంలో కూడా, తూర్పు తీరం కూడా 3 రాష్ట్రాలతో కలిగి ఉన్నాయి. అవి 3. ఉత్కల్ తీర ప్రాంతం, ఉత్కల్ కోస్ట్ అంటాం. ఉత్కల్ తీరం అంటే ఒరిస్సా ప్రాంతానికి. తర్వాత సర్కార్ తీరం అంటే ఆంధ్రప్రదేశ్, మనది సర్కార్ ప్రాంతం అన్నమాట, ఆంధ్రప్రదేశ్. ఉత్కల్ అంటే తెలుసు, జనగణమన ఉత్కల వంగ అంటే కూడా ఉత్కల్ అనే పదం దీనికి ఒరిస్సాకు సంబంధించింది, ఒడిశా ప్రాంతానికి సంబంధించింది. సర్కార్ అనేది సర్కార్ రాష్ట్రం అంటాం కదా మనం, రాయలసీమ ప్రాంతాన్ని. సో సర్కార్ అనేది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించింది. తర్వాత కోరమండల్ ప్రాంతం తమిళనాడు తీర ప్రాంతం. తమిళనాడు అంటే పశ్చిమంలో 3, తూర్పులో 3 తీర ప్రాంతాలు ఉన్నాయి. ఉత్కల్ అనేది ఒరిస్సాకు సంబంధించింది. సర్కార్ అనేది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన తీర ప్రాంతము. కోరమండల్ ఏది? తమిళనాడుకు సంబంధించిన తీర ప్రాంతాలు. భారత భూస్వరూపంలో 5వ ప్రధాన భూభాగం వచ్చేసి ఎడారి. భారతదేశానికి ఉన్న ఏకైక ఎడారి థార్ ఎడారి, థార్ డెజర్ట్ అంటారు. ఈ థార్ ఎడారి అనేది ప్రధానంగా ఇది మన రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. రాజస్థాన్ ఈ ఎడారి అనేది ఇక్కడ భారతదేశం పాకిస్తాన్ మధ్య ప్రాంతంలో విస్తరించింది. పాకిస్తాన్ భారతదేశం ఈ 2 ప్రాంతాల 2 దేశాల మధ్య విస్తరించింది. ఇది భారతదేశంగా ప్రధానంగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. అయితే ఈ ఎడారి ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆరావళి పర్వత వర్షఛాయ ప్రాంతం. అసలు
ఇక్కడ వర్షక్షయ ప్రాంతం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు ఋతుపవనాలు వస్తూ ఉంటాయి, మాన్సూన్స్ ఋతుపవనాలు వస్తూ ఉంటాయి. ఈ ఋతుపవనాలు ఇలా వెళ్ళే క్రమంలో ఈ ఈ ఆరావళ పర్వతాలను దాటి ఆ ఆరావళ పర్వత అవతల వర్షం పడదు. ఎందుకంటే పర్వతాలు ఈ ఋతుపవనాలను అడ్డగించడం వల్ల ఆ ఆరావళి పర్వతాల అవతల వైపు వర్షక్షయ ప్రాంతం ఏర్పడి నీళ్లు లేక అక్కడ ఎడారిగా భూమి ఎడారిగా మారిపోయింది. ప్రధానంగా ఎడారి అంటే అతి తక్కువ వర్షం, సాధారణం కంటే చాలా లోటు వర్షం ఉండి భూభాగం మొత్తం ఇసుక నేలలతో ఉండి చెట్లు చేమలు తర్వాత చెట్లు కానీ నీళ్లు సౌకర్యం తక్కువ ఉన్న ప్రాంతాన్ని ఏమంటామంటే ఎడారి అంటాం. మన భారతదేశానికి ఉన్న ఏకైక ఎడారి కాలేడారి. అయితే ఇక్కడ ఆరావళి పర్వతాలు అన్నాయి కదా, ఆరావళి పర్వతాలు భారతదేశంలో పురాతన పర్వతాలు, ఓల్డెస్ట్ మౌంటైన్స్. నవీన పర్వతాలు ఏంటి? హిమాలయ పర్వతాలు. సో ఇక్కడ థార్ డెజర్ట్, థార్ ఎడారి ఏర్పడడానికి ప్రధాన కారణం ఆరావళి పర్వత వర్షక్షయ ప్రాంతం. ఈ విధంగా అయితే మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద కాలువ ఇందిరాగాంధీ కాలువ. ఈ ఇందిరాగాంధీ కాలువ సింధు నది ఉపాధ్యాయ సట్లైట్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ఆ ఆరావళి పర్వత ఆరావళి ఇక్కడ థార్ ఎడారిలో ఎడారికి నీరు అందిస్తూ ఉంటుంది. దీని యొక్క దాదాపు దాని యొక్క సగటు పొడవు వచ్చేసి 690 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఇందిరాగాంధీ కెనాల్ యొక్క పొడవు దాదాపు 690 ఉంటుంది. ఇది ఎడారి గురించి. తర్వాత చిట్ట చివరిగా చర్చించుకునే ప్రధాన భూభాగం వచ్చేసి దీవులు, దీవులు ఐలాండ్స్ అంటారు. ఐలాండ్స్ దీవులు. ఐలాండ్స్ గురించి ముందే మనం చర్చించుకోవడం జరిగింది. ఐలాండ్ అంటే ఏదైనా భూభాగం చుట్టూ 4 వైపులా నీరు కనుక ఉంటే దాన్ని ఐలాండ్ అంటారు. దీవి అంటే ఏంటిది? ఏదైనా భూభాగానికి 3 వైపులా నీరు ఉండి 4వ భాగం ప్రధాన భూభాగంతో కలిసి ఉంటే దాన్ని ద్వీపకల్పం అంటారు, ఐలాండ్. అయితే భారతదేశంలో 2 దీవుల సముదాయాలు ఉన్నాయి. ఒకటి అండమాన్ నికోబార్, అండమాన్ నికోబార్ దీవుల సముదాయం, అండమాన్ అండ్ నికోబార్. రెండవది లక్షద్వీపులు. ఈ అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో ఒక ముత్యాల హారం వలె వ్యాపించి ఉన్నాయి. బంగాళాఖాతంలో ముత్యాల హారం వలె వ్యాపించి ఉన్నాయి. బంగాళాఖాతంలో ఒక ముత్యాల హారం వలె వ్యాపించి ఉన్నాయి. అయితే వీటిని కనుక ఈ అండమాన్ నికోబార్ దీవులను కనుక పైన చూస్తే సముద్రం మధ్య తేలుతున్న రాళ్ళలాగా ఒక భూభాగం కనిపిస్తూ ఉంటుంది అండమాన్ నికోబార్ దీవులు. అయితే భారతదేశానికి దక్షిణ చిట్ట చివరి ప్రాంతం ఏంటంటే ఇందిరా పాయింట్ అన్నాం మనం. ఇందిరా పాయింట్ ఇంత 6°4' నుంచి స్టార్ట్ అయింది. అంటే భారతదేశానికి దక్షిణ చిట్ట చివరి ప్రధాన భూభాగం చిట్ట చివరి ప్రాంతం అంటే ఇది ఇందిరా పాయింట్. 6:04 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ అండమాన్ నికోబార్ దీవులలో బారెన్ దీవి, నాల్గొండం దీవి, ఈ 2 బారెన్ అండ్ నాల్గొండం ఈ 2 దీవులు అగ్ని పర్వతాల ద్వారా ఏర్పడ్డ దీవులు. దేని ద్వారా? అగ్ని పర్వతాల ద్వారా ఏర్పడ్డ దీవులు బారెన్ ఐలాండ్ అండ్ నాల్గొండం ఐలాండ్ ఇవి. తర్వాత 2004వ సంవత్సరంలో మనకు సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు ఈ ఇందిరా పాయింట్ అనేది మునిగిపోయింది. అంటే సునామీ అంటే తెలుసు కదా, అలల యొక్క ఎత్తు పెరిగి కొంచెం అలల యొక్క వేగం పెరిగి రావడాన్ని దాన్ని ఏమంటాం? సునామీ అంటారు. సముద్ర అలా ఉప్పెన వలె రావడాన్ని సునామీ అంటారు. 2004లో వచ్చిన సునామీ
ఇందిరా పాయింట్ ముంచేసింది. ఇది బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు ఉంటాయి. తర్వాత మనకు ఈ అరేబియా సముద్రంలో లక్షద్వీపులు ఉంటాయి. లక్షద్వీపులు ఉంటాయి. ఈ లక్షద్వీపులను లక్కద్వీపులు అంటారు. ఇది ఈ లక్షద్వీపులు ఏంటంటే జంతువుల కలయికల ప్రబల బిత్తల ద్వారా ఏర్పడ్డాయి. ఫ్లోరా ఫౌనా అనేది కోరల్ రీఫ్స్ అంటారు వీటిని. సో ఈ వీటి యొక్క విస్తీర్ణం ఈ ఆ లక్షద్వీపుల యొక్క విస్తీర్ణం దాదాపు 32 చదరపు కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది లక్షద్వీపులు. సో ఇది ఈ లక్షద్వీపులు, తర్వాత అండమాన్ నికోబార్ దీవులు భారతదేశానికి తూర్పు వైపు పశ్చిమ వైపు, తూర్పు వైపు బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ వైపు అరేబియా సముద్రము, తర్వాత హిందూ మహాసముద్రం వరకు ఈ లక్షద్వీపులు ఉన్నాయి. సో ఇది దీవుల గురించి.